Namaste and welcome to the season 2 of Permit Room. Ivalti mana guest is a person, Tanu as a writer, director. I admire him a lot. We have Venkatesh Maha with us. Bro, how are you? Good. Oh, sorry. Good. ఇప్పుడు పర్మిట్ రూమ్ స్టార్ట్ అప్పుడు యూ కేమ్ Yeah. అండ్ దాని తర్వాత I'm really happy that Permit Room grew. ఇప్పుడు ఈ setup is really wonderful. సెటప్ అప్పుడు it was- నా వైజ్ అంటే No, of course, you added charm to it, definitely. Yeah. సో ఐ మెట్ యూ బిఫోర్ నేను నాకున్న చాలా డౌట్లు నేను ముందరే వెన్ వాజ్ ఆర్జే నేను చాలా అడిగేసా క్వశ్చన్లు అప్పుడు. బట్ నేను ఇప్పుడు దాంట్లో ఉన్న కొన్ని క్వశ్చన్లు అప్పుడు మీరు ఆన్సర్ చేశారు కదా, అప్పుడు నాకు ఆన్సర్లో కొన్ని క్వశ్చన్లు వచ్చాయి. అవి రాసి పెట్టుకున్నాను అప్పుడు ఎప్పుడైనా అడుగుతాను నెక్స్ట్ టైం అని చెప్పి. సో ఇప్పుడు ఇవాళ అది ఆ కోరిక తీర్చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ నేను ఒక విధంగా ఐ ఇంట్రడ్యూస్డ్ యూ. నార్మల్గా ఇప్పుడు నేను ఆర్జేయింగ్ అప్పుడు నాకు ఒక పర్సనాలిటీ, హౌ డూ యూ డిఫైన్ యువర్ పర్సనాలిటీ అని అడుగుతారు. సో అప్పటిదాకా ఇప్పుడు నేను మాట్లాడితే కొంతసేపట్లో మీకు తెలిసిపోతుంది కదా నా పర్సనాలిటీ ఏంటో, నేను ఎందుకు చెప్పుకోవాలి మీకు అన్నట్టు క్వశ్చన్ ఉండేది నాకు. కానీ లేదు కూర్చుని నువ్వు ఎలా డిస్క్రైబ్ చేసుకుంటావో చెప్పు అని అడిగారు నన్ను. నేను కూర్చొని అరే ఇదేంటి మనం చెప్పుకోం కదా అని అనుకున్నా. ఐ కేమ్ అప్ విత్ సమ్ అడ్జెక్టివ్స్, ఇలా నన్ను నేను డిస్క్రైబ్ చేసుకుంటాను. సో ఇఫ్ యు ఆర్ మీటింగ్ అ పర్సన్, నీకు తెలియని వాళ్ళని, ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ టు దెమ్, హౌ వుడ్ యూ ఇంట్రడ్యూస్? అదేంటి తెలియని వాళ్ళకి ఎవరికన్నా నేను ఇది అని చెప్పుకోవాలంటే ఎలా చెప్తారు? ఓ అట్లనా? ఓకే, నేను పలానా అని చెప్పడానికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తెలియని వాళ్ళకంటే కొంతవరకు గుర్తుపట్టేస్తారు. ఇప్పుడు గుర్తుపట్టే బయటికి వెళ్ళినప్పుడు వెంకటేష్ మహా అనగానే మొహం తెలియకపోయినా పేరు ఏదో ఒక రకంగా గుర్తుపడతారు. కొంచెం బయటికి వెళ్ళినప్పుడు లేదంటే అంటే కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు తెలుగు ప్లేసెస్ అయినా కూడా పేరు కూడా తెలియకపోవచ్చు. ఇంకా మనం అంత ఏమీ అయిపోలేదు కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే, హలో అండి నా పేరు వెంకటేష్ మహా, నేను ఒక ఫిలిం డైరెక్టర్. అనగానే ఫిలిం డైరెక్టర్ ఏం సినిమా తీసావు అని చెప్పేసి అంటే కేర్ ఆఫ్ కంచర్ప, నువ్వు తీసావా అది అని చెప్పేసి అంటారు. అవునండి నేనే తీసాంట. బాగుంటుంది సినిమా, చాలా బాగుంటుంది, ఆశాపాసం అసలు. సో ఇది తెలుగులో. జనరల్ బయటికి వెళ్ళినప్పుడు తెలుగు స్టేట్స్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఐ డోంట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ ఎట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా వెకేషన్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ట్రిప్స్కి తిరుగుతూ ఉంటాం కదా, తెలుగు స్టేట్స్ దాటిన తర్వాత ఐ డోంట్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. సో యాక్చువల్లీ ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే, నేను కార్ వేసుకుని ఎప్పుడైనా విజయవాడ వెళ్తున్నా లేదంటే వైజాగ్ రాజమండ్రి వెళ్తున్నప్పుడు నాకు ఒక చిన్న అలవాటు ఉంది. ఈవెన్ టుడే ఇప్పుడు వెళ్ళినా కూడా విజయవాడ నాకు బోర్ కొడుతుంది. నాకు ఎవరితోనా సరదా కబుర్లు చెప్పాలి అని చెప్పేసి ఆ ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర ఎక్కించుకుంటాను. ఎక్కించుకుంటే కొంతమంది గుర్తుపడ, ఇప్పుడు కొంచెం ఏమైనా పెడతారేమో కానీ మీరు యాంగర్ టైల్స్ ఇలా యాక్టింగ్ కూడా చేస్తున్నాం కదా జోసెఫ్ గా అంటే సుందరం కాబట్టి మీరు కదా అంటారు, సరదాగా మాట్లాడుకుంటారు. కొన్ని గుర్తుపడరు కదా వాళ్ళు ఏం చేస్తుంటారని. ఖచ్చితంగా వెళ్ళే దారిలో ఏదో పాయింట్లో ఏం చేస్తుంటారండి అనేది ఒక కామన్ క్వశ్చన్ రావాల్సింది, అడుగుతాం కదా. అలా అడిగినప్పుడు సో మా బావ రాజమండ్రిలో రొయ్యల వ్యాపారం చేస్తాడు. సో నేను ఎప్పుడు ఎవరైనా నన్ను గుర్తుపట్టకుండా ఏం చేస్తుంటారండి అని అడిగితే రొయ్యల వ్యాపారం చేస్తానండి, రాజమండ్రిలో రొయ్యలు తెచ్చి హైదరాబాద్లో అమ్ముతుంటా అని చెప్తా. సో రొయ్యల వ్యాపారం చేస్తుంటానండి, రాజమండ్రి నుంచి రొయ్యలు తెచ్చి హైదరాబాద్లో హోటల్స్కి వేస్తుంటానని చెప్తుంటా. సో దట్ టాపిక్ సినిమాలు అనగానే మన అంటే కొంచెం సినిమాలు అనగానే అంత ఫ్రీగా సినిమాల్లో డైరెక్టర్ని పలానా ఓపెన్నెస్ తగ్గిపోద్ది కదా. సో రొయ్యల వ్యాపారం అవునా ఎలా నడుస్తుందండి అని చెప్పి ఇలా మొదలవుద్ది అనమాట. ఆయన ఏం చేస్తారో మాట్లాడతాం ఇట్లా. సో దట్స్ హౌ ఐ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. బయటికి వెళ్ళినప్పుడు ఐ డోంట్ ఈవెన్ టెల్, అంటే అందరికి బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ప్రాన్స్ ఐ డూ ప్రాన్స్ బిజినెస్ అని చెప్తాను. ట్రిప్లకి వెళ్ళినప్పుడు అట్లా జస్ట్ ఫిల్మ్ మేకర్ అని తెలియాల్సిన అవసరం లేదని చెప్పి. ఓకే, అంటే నాకు ఆ సినిమాలో ఉంటది, రవితేజ సినిమాలో అలీ ఊరికే బైక్, అలీగారు బైక్ వేసుకుని వెళ్తుంటే అలాగా రాజమండ్రి నుంచి రొయ్యలు తీసుకొచ్చి హైదరాబాద్ లో హోటల్స్ కి వేస్తుంటా అని చెప్తాడు. అంటే డస్ దిస్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ ద, అంటే వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ నాకు ఏమైనా దొరకచ్చు అనే యాంగిల్ ఉంటుందా? అదొకటి ఉంటుంది. అండ్ ఆల్సో
మనము జూబ్లీహిల్స్‌లో మన జీవితం ఒకసారి డైరెక్టర్ అయిపోయిన తర్వాత, హీరో అయిపోయి, యాక్టర్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ప్రాజెక్ట్ అయిపోగానే ఇంకో ప్రాజెక్ట్ అయిపోయిన ఇంకో ప్రాజెక్ట్ మనదంతా అదే ప్రపంచం, అదే బతుకు మంది. ఇది అయిపోతే నెక్స్ట్ ఏంటి? ఇట్స్ నాట్ లైక్ మంత్లీ శాలరీ కదా, ఒక పని తర్వాత ఇంకో పని ఎత్తుక్కుంటూ ఉండాలి కదా. సో దానివల్ల ఏంటంటే జూబ్లీహిల్స్‌లో అష్టదిగ్బంధనం జరిగిపోద్ది మనకి. జూబ్లీహిల్స్ దాటిన తర్వాత ప్రపంచం తెలుసుకోవాలంటే అప్పుడప్పుడు ఇట్లాంటివి చేయాలి. సో జనాలు ఎలా ఉన్నారు, వాళ్ళ పొలిటికల్ వ్యూస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ సొసైటల్ వ్యూస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి నేను ఇట్లాంటివి చేస్తుంటాను అనమాట. నేను అదే అనుకున్నా, అంటే ఇప్పుడు వేరేలాగా చెప్పిందంటే ఏదో ఒకటి మనకు కొంచెం హెల్ప్ అయ్యేటట్టు ఉండాలి అన్నట్టే, లేకపోతే పర్సనల్గా కొంచెం మనకి ఫన్ ఓకే అన్నట్టు ఉండాలి. కొంతమంది వెళ్ళిపోతారు డీప్ గా పొలిటికల్ వ్యూస్ లోకి, అంటే పాలిటిక్స్ లో ఏం జరుగుతుంది, దట్ ఈస్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ లైక్ యూనో మనకి దొరకదు కదా. వెళ్ళి కూర్చుని యూనో ఆడియన్సెస్ లేదంటే పీపుల్ వాళ్ళ వ్యూస్ ఎలా ఉన్నాయని తెలుసుకోవడం కుదరదు కదా రెగ్యులర్గా. సో ఎప్పుడైనా కార్ ఎక్కి ఊర్లో వెళ్తున్నప్పుడు దొరికేస్తుంది ఆ టైం నాకు. సో అందరితో అలాగే మనం ఎప్పుడైనా షూట్ చేయడానికి ఏదన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మదనపల్లి వెళ్ళాము, లొకేషన్ రెక్కేసుకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన ఫస్ట్ పని ఏంటంటే ఆ ఊర్లో ఇక్కడ లొకేషన్స్ కొన్ని బాగున్నాయి అనగానే ఫస్ట్ వాళ్ళు అక్కడ కూర్చున్న అరుగుల మీద కూర్చున్న రైతులు వీళ్ళతో అలా కూర్చుని శుభ్రంగా వాళ్ళతో బాతకని వేసుకొని సేపు. ఇప్పుడు ఏంటంటే అంకుల్ నేను సినిమా తీయటానికి వచ్చాను, మనకి ఇలాంటి లొకేషన్లు ఏమైనా ఉన్నాయి. అప్పుడు కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ర్యాప్ కుదిరిన తర్వాత, అంకుల్ నాకు ఇట్లాంటి లొకేషన్లు కావాలి అంకుల్, దొరుకుతాయి ఇక్కడ ఏమన్నా అంటే ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు గుడి అడిగాము, ఆ గుడి వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది పత చూపిస్తాను అని చెప్పేసి ఆయనే వస్తాడు. సో ఇట్లా, సో దట్స్ హౌ అంటే మనం నేర్చుకోవటానికి ఏం జరుగుతుంది బయట అని, మనం ఒక బబుల్లో బతకకుండా బయట ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి ఈ మీడియం ఉపయోగపడుతుంది నాకు. నైస్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక నమ్మేది ఉంటుంది కదా, మనకు ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, అది ఏదైనా ఇప్పుడు పొలిటికల్ వ్యూస్ కానివ్వండి, ఒక సినిమాల పట్ల వ్యూస్ కానివ్వండి. బట్ వెన్ యూ సిట్ అండ్ టాక్ టు దెమ్ లైక్ దిస్, వాళ్ళు మనం అనుకునే ఒక బిలీఫ్కి అగెయిన్స్ట్గా మాట్లాడడమో లేకపోతే దాని మీదే వేరే పోలరైజింగ్ వ్యూస్ ఏదైనా చెప్పినప్పుడు హౌ డు రియాక్ట్ టు దట్? అంటే అలా కాదు ఇలా అని చెప్పి డూ యూ ఆర్గ్యూ విత్ దమ్ ఆర్ యూ జస్ట్ టేక్ ద స్టేట్మెంట్స్? నేను నా వరకు నాకు వచ్చేసరికి ఐ హ్యావ్ మై ఓన్ పర్టికులర్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఐడియాలజీస్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ మనం చిన్నప్పటి నుంచి వీటితోనే పెరగాం కదా. మనం అంటే నేను పర్సనలీ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ మై ఫ్యామిలీ మా ఫ్యామిలీలోనే చాలా వేరియస్ పొలారిటీస్ ఉండొచ్చు. కొంతమంది కొన్ని నమ్ముతారు, కొంత నమ్మరు. కొంతమంది ఒక పొలిటికల్ పార్టీకి ఓటేస్తే కొంతమంది ఇంకో పొలిటికల్ పార్టీకి ఓటేస్తారు. ఇట్లాంటివి ఉంటాయి కదా. లైక్ నేను వాళ్ళకే వేస్తానని చెప్పేసి మా అన్నయ్యలు అంటే నేను వీళ్ళకే వేస్తానని మా అమ్మ, ఇట్లాంటివి జరుగుతుంటాయి కదా. సో ఎక్కడ ఈ పొలారిటీ మనకి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఆర్ లైక్ వర్కింగ్ క్లాస్ ఫ్యామిలీస్, ఐ డోంట్ నో, ఆ పైన కూడా అలాగే ఉండొచ్చు. అందరి ఇళ్లలోనూ పొలారిటీ ఎప్పటి నుంచో ఉంది. బట్ ఫర్ సమ్ రీజన్ ఇట్ ఈస్ ఇప్పుడు బోల్డ్ అండర్లైన్ జరుగుతున్నాయి ఇప్పుడు దానికి. ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ వేర్ దట్ చేంజ్ హ్యాపెన్. సో ఈ ఎక్స్పోజర్ అనేది చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి పోలరైజ్డ్ ఒపీనియన్స్కి ఎక్స్పోజర్ చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో వాళ్ళకి, మన మామయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గొడవ జరిగింది అనుకో, గొడవ జరుగుతుంటుంది కదా అప్పుడప్పుడు ఒక ఫ్యామిలీస్. ఇట్ ఈస్ ఒపీనియన్స్, డిఫరెంట్ ఒపీనియన్సే కదా. సో వీటన్నిటికీ చిన్నప్పటి నుంచి ఎక్స్పోజ్ అయి ఉంటాం కాబట్టి ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా ఎక్కడి నుంచి విన్నప్పుడు ద ఫస్ట్ థింగ్ ఐ డూ లైక్ జడ్జ్మెంట్ రాదు నాకు, వీడింతే అనే జడ్జ్మెంట్ రాదు. కానీ అట్ ది సేమ్ టైమ్ ఐ వోంట్ స్టాప్ మై ఒపీనియన్. If he asks me about it, I openly say this is what I think. And enduku I think like that ane cheptanu. And at the end of the day, if the society has this behavior, you tell you what you want to tell, I tell what I think, because we are all individuals with individual minds. It's not like we are all an entity who should think the same way. We are all individual entities, think different ways kada. So we discuss, ఒక థాట్ అరైజ్ అవుతుంది, యూ గో హోమ్ విత్ దట్ థాట్, ఐ గో హోమ్ విత్ దట్ ద సేమ్ థాట్, అండ్ దెన్ ఆ థాట్ మీద నుంచి వాట్ విల్ డెవలప్, లైక్ వాట్ అది ఎలాగా ఫామ్ తీసుకుంటుంది మన ఆలోచనలో, మన ఐడియాలజీస్లో అనేది ఇట్ ఈస్ అప్ టు అస్. నువ్వు బాహాటంగా మాట్లాడు, నేను బాహాటంగా మాట్లాడతాను, ఎవరు కొట్టుకోవద్దు, ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుందాం.
సో పని విషయంలోకి వచ్చేసరికి మాత్రం ఏమవుతుందంటే ఫిల్మ్ మేకింగ్లోకి వచ్చే లైక్ ఎస్పెషల్లీ పనిలోకి వచ్చేసరికి ఏంటంటే సర్టైన్ ఎవ్రీ వన్ షుడ్ వర్క్ వాట్ ఎవర్ యువర్ ఐడియాలజీస్ ఆర్ వాట్ ఎవర్ యువర్ థాట్స్ ఆర్ వాట్ ఎవర్ యువర్ కల్చర్ వాట్ ఎవర్ యువర్ కల్చర్ ఇస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే డైరెక్టర్స్ విజన్కి వర్క్ చేయాల్సి వస్తుంది కాబట్టి I be little particular about following my vision because people are investing on my vision and I ask like everyone can say something to me, anything to me, but at the end of the day I'll take the final call. So that's how I deal with polarities. అంటే వెరీ ఇంట్రెస్టింగ్ నాకు కొంచెం దీని మీదే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ వచ్చాం కదా, మనం మాట్లాడడం అయిపోయింది, మనం మాట్లాడుకోవడం, మనం అబ్జర్వేషన్ అంతా అయిపోయింది. సో ఇలా అబ్జర్వేషన్ చేస్తూ మా జనాలతో మాట్లాడుతూ మనకు ఒక డేటా కలెక్ట్ అయింది అనుకుందాం. ఓకే, దట్ యూ కలెక్టెడ్ ఏ డేటా. అది మనం సినిమా అనేది ఎక్కువ మందికి జనాలకు చూపిస్తాం కాబట్టి, అండ్ ఇఫ్ వీ బిలీవ్ దట్ మూవీ ఈజ్ ఇన్ఫ్లుయెన్షియల్, ఇంతమంది జనాలు దీన్ని నమ్ముతున్నారు కాబట్టి విల్ దాట్ అ లార్జ్ చంక్ ఆఫ్ పీపుల్స్ ఫీలింగ్ ఎఫెక్ట్ యువర్ విజన్ టు క్రియేట్ అ మూవీ విషయంలో మాట్లాడుతున్నా? No, because I respect every individual's thought entity, and I respect my thought entity also. It didn't occur to me just like that. It took a life to understand this world. It took a life to understand what to develop my views on everything that happens around me. Kabatti I respect my thought this thing also, and I also respect every individual's thought. So here what is ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి థాట్కి తగ్గట్టుగా అలైన్ అవ్వాలి కాబట్టి మనం హూ ఆర్ దిస్ గ్రూప్ ఆఫ్ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఐడియాలజీస్, రైట్? హూ విల్ యూ క్యాటర్ టు? ఎగ్జాక్ట్లీ, రైట్. సో లెట్స్ సే ఆడియన్స్ అందాం వాళ్ళందరినీ. ఎవ్రీ ఆడియన్స్ ఇట్ ఇస్ అ డిఫరెంట్ పర్సన్, డిఫరెంట్ బ్రెయిన్, డిఫరెంట్ మైండ్, రైట్? యూ కాంట్ సే ఆడియన్స్కి ఇది నచ్చదు బికాస్ ఆడియన్స్ ఈజ్ నాట్ వన్ ఎంటిటీ. ఇట్ ఈస్ ఒక కోటి మంది సినిమా చూస్తే కోటి ఎంటిటీస్ చూస్తున్నాయి అక్కడ, కోటి థాట్ ఎంటిటీస్ చూస్తున్నాయి, లైక్ కోటి మైండ్స్ చూస్తున్నాయి కదా. హూ విల్ యూ కాల్ యాజ్ ఆడియన్స్? అంటే హౌ విల్ యూ పుట్ ఆడియన్స్ everyone in one single box? No. So what you will do is you respect audiences, every individual's thought process, and the respect. You know how you can respect actually? Instead of catering to audience ani oka box lo vallu petadam kana, you respect your mind, you respect your views, you respect your thoughts, you make what you are envisioning to make and put it in front of audience, accept all the interpretations, like every mind's interpretation. Okay. And at the same time cinema is a commercial place kabatti we will keep it కామన్ గ్రౌండ్స్ కొన్ని ఉంటాయి, కల్చరల్ గ్రౌండ్స్. ఇన్ దోస్ కల్చరల్ గ్రౌండ్స్ ఈవెన్ నేను కూడా అదే కల్చరల్ స్పేస్ నుంచి వచ్చాను కాబట్టి ఆ కల్చరల్ గ్రౌండ్స్ని మనం విల్ కీప్ దెమ్ ఇంటాక్ట్ సో దట్ ఇట్ విల్ బి ఇట్ వోంట్ లుక్ అవుట్ ఆఫ్ కల్చర్. యా, నైస్. అండ్ కమింగ్ టు యువర్ టీమ్ ఆఫ్ ఏడీస్ కానీ రైటర్స్ కానీ, ఇఫ్ యూ హ్యావ్ సమ్ వన్, వాళ్ళు కూడా ఒక పాయింట్లో ఈ ఆడియన్స్లోంచి వచ్చిన వాళ్ళే కదా, అంటే దే లైక్ యువర్ వర్క్ అని మీతో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు. సో వెన్ యు ఆర్ వర్కింగ్ టువర్డ్స్ అ విజన్, యూ హ్యావ్ అ థింగ్, ఇది నేను తీద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఏడీ వచ్చి, ఇఫ్ సపోజ్ ఐఎమ్ అన్ ఏడీ, నేను వచ్చి సార్ దీన్ని ఇలా అప్రోచ్ అయితే ఎలా ఉంటుంది అని, ఇఫ్ ఐ హ్యావ్ ఎ కాన్వర్జేషన్ విత్ యూ, వుడ్ యూ లైక్ టు చేంజ్? There are couple of times I'm like in this Rao Bahadur only my IDs have a voice. Okay. And they can freely come to me, like we are all friends actually, more than ఓన్లీ ఇన్సైడ్ ఎ రూమ్. వాళ్ళు కూడా అది చాలా మొహమాటానికి నీ పిలవాలి కదా సార్ అని చెప్పేసి పిలుస్తారు, కానీ అలాగే మనసులో సార్ అని బాగా అందరం చిల్, అందరం ఫ్రెండ్స్ లానే ఉంటాం, అందరం ఫ్రెండ్సే యాక్చువల్ చెప్పాలంటే. వన్స్ వీ స్టెప్ అవుట్ ఆఫ్ ద ఆఫీస్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్. సో వాళ్ళందరికీ దే హ్యావ్ యాక్సెస్, లైక్ అంటే యాక్సెస్ అని చెప్పడం కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, ఇట్ ఈస్ బేసిక్ కదా. అండ్ సో వాళ్ళందరికీ చెప్తారు, అవునా నేను if someone says something to me from my only, I give this opportunity only to, most of the times only to the direction department. Okay. Because they are direction department, they are going to become directors, they are going to become the people who are visionaries, people who will make films with a certain vision. So I most of the times this is direction department is what I give their thoughts very it's a lot of value.
అండ్ మిగతా వాళ్ళు ఏంటంటే కనుక ఇఫ్ దే ఇంప్రవైజ్ చేయడానికి, నా ఐడియాని ఇంప్రవైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే కనుక నేను అది ఎప్పుడు ఉంటుంది లైక్ ఐ యాక్సెప్ట్ యూనో థాట్స్ దట్ ఇంప్రూవైజ్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్, థాట్స్ దట్ ఇంప్రూవైజ్ ఆర్ దట్ ఎన్హాన్స్ మై విజన్. ఓకే, ఫ్రమ్ సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్ మై కార్తిక్ ఇంక్లూడ్ యాక్టర్స్ ఎవ్రీవన్ ఎన్హాన్స్ అవుతుంది అని అవుతుంటే చెప్పండి నాకు. బట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనేది ఉంది ఎందుకు? టు ఆ విజన్ లేదంటే దాంట్లోకి వెళ్ళే థాట్స్, దిస్ ఈజ్ అవర్ డ్యూటీ, అవర్ జాబ్ ఈజ్ దట్, డోంట్ స్టీల్ అవర్ జాబ్స్ అంట. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తానికి దే హ్యావ్ అందరూ నన్ను ఒకసారి అంటే నేనే యాక్చువల్లీ అడిగి మరీ కెలికి మరీ ఇరకాటంలో పడుతుంటా చాలాసార్లు. ఇది మోరల్లీ ఇది కరెక్టేనంటారు అనగానే ఒక్కొక్కడు లెగొస్తాడు ఇక అసలు అనుకుంటు. అండ్ యా, సో ఐ హ్యావ్ బ్యాలెన్స్డ్ లైక్ దేర్ ఆర్ మెన్ అండ్ దేర్ ఆర్ ఉమెన్. సో బోత్ విల్ టెల్ అండ్ మోరల్ గ్రౌండ్స్లో వీ ఆల్ విల్ థింక్. అంటే నేను నాకు ఏదైనా మోరల్ క్వశ్చన్ వచ్చింది అనుకో తీస్తున్నప్పుడు, రాస్తున్నప్పుడు చాలా బాగా పగడ్బందీగా రాస్తాం, కానీ తీస్తున్నప్పుడు అది విజువలైజ్ అవుతున్నప్పుడు ఒక్కొక్కసారి రియల్ అయిపోతున్నప్పుడు పేపర్ మీద రాసింది మోరల్ గ్రౌండ్స్ లో క్వశ్చన్స్ వస్తాయి చాలా. అవును. సో అప్పుడు నేను ఫస్ట్ థింగ్ ఐ డోంట్ డిస్కస్ విత్ ఎనీవన్, ఐ డోంట్ డిస్కస్ విత్ ఎనీ అదర్ డిపార్ట్మెంట్స్. ఐ జస్ట్ సిట్ లైక్ ఇలా రూమ్ నుంచి బయటకు వచ్చి ఇవి నాకు ఇలా అనిపిస్తుంది అబ్బాయి అమ్మాయి ఏం చేద్దాం అని చెప్పేసి అంటే వాళ్ళు ఇప్పుడు వస్తారు అటాక్ చేస్తారు. సో ఎక్కడో నా క్వశ్చన్కి వాళ్ళు అడిగే ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు అంటే కనుక నేను యాక్సెప్ట్ చేసేస్తా. వాళ్ళు అడిగే ప్రశ్నకి నా అనుభవంతో నా దగ్గర సమాధానం ఉంది అంటే ఐ విల్ టెల్ దెమ్ అండ్ ఐ స్టాండ్ బై మై యునో మై డెసిషన్. సో అలాగా దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వీ డిడ్. రావ్ బహదూర్ కూడా. సో యా, దట్స్ ఆఫ్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆపరేట్స్. అందులో నేను ఎతికి కోరి పెట్టుకుంటా ఒక గ్రూప్ ప్రతిసారి నీ సంగతి ఏంటో చూద్దాం, తీ ఏం తీస్తావు చూడు తీ అన్నట్టు లుక్ వేస్తుంటారు నా వైపు. అండ్ ఏదో పేరు కొద్దీ అంటే సార్ అని పిలుస్తారు అన్నట్టు యూ టోల్డ్ నో. సో ఇప్పుడు ఒక క్రియేటివ్ స్పేస్లో అంటే నేను ఐ బిన్ ఇన్ సమ్ క్రియేటివ్ స్పేసెస్, నాకేమనిపిస్తుంది అంటే ఈ హైరార్కీ ఏదైతే ఉంటుందో ఆ హైరార్కీ అప్పుడప్పుడు దీనివల్ల అరే నేను కొంచెం ఎక్కువ నువ్వు నేను చెప్పేది నువ్వు అనే హైరార్కీ ఉన్నప్పుడు క్రియేటివ్ సైడ్ ఐమ్ టాకింగ్ పర్టికులర్లీ ఇన్ క్రియేటివ్ సైడ్ క్రియేటివిటీ కొంచెం తగ్గుతుందేమో అని ఫీల్ అవుతాను నేను. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. వాట్ డూ యూ థింక్ అబౌట్ దట్ బీయింగ్ హైరార్కల్ ఇన్ యూనో క్రియేటివ్ సెటప్? ఎలా తగ్గుతుంది క్రియేటివిటీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్, నేను ఇందాక చెప్పినట్టు డైరెక్టర్ మై ఏడీలో వచ్చి చెప్పినది ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ హైరార్కల్గా నన్ను నేను పైన పెట్టుకున్నట్టే కదా. అంటే నేను చెప్పింది ఇది, నువ్వు నాకు చెప్పింది నేను వినను అప్పుడు నేను హైరార్కల్గా కొంచెం పైన ఉన్నట్టే. అలాంటప్పుడు ఏదైనా మంచిది వచ్చేది కూడా రాకుండా ఉండొచ్చు కదా నాకు అన్నది నా పాయింట్. నేను వింటాను కదా, అదే అంటే ఇన్ జనరల్ ఐమ్ ఆస్కింగ్. ఇన్ జనరల్ ఏంటంటే క్రియేటివ్ గా అంటే క్రియేటివిటీ అగైన్ ఇట్ హ్యాస్ లైక్ ది డెఫినేషన్ ఆఫ్ క్రియేటివిటీ ఈజ్ even though there is a certain definition for creativity, somehow మనం దాన్ని చాలా విస్తీర్ణంగా ఏమంటారు దాన్ని వాల్యూ ఐ డోంట్ నో. సో బేసిక్లీ క్రియేటివిటీ తగ్గుతుంది అంటాం కన్నా ఎవ్రీ పర్సన్ కెన్ బి క్రియేటివ్. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో కోడింగ్ చేసే వాళ్ళు కూడా దట్స్ ఎ క్రియేటివ్ జాబ్ ఓన్లీ. It's not a mechanical job. Like, coding has to be like everything. Every carpentry is creative. Pottery is creative. Coding is creative. Everything is creative. So, ఈ hierarchy అనేది allow చేయనప్పుడు what will reduce is not creativity, because everyone has their own creativity. What actually reduces is the 360 world view, the perspectives. You won't know other perspectives. You are not allow అవతల వాళ్ళ క్రియేటివిటీని కాదు నువ్వు అలౌ చేయండి. అది ఆ కల్చర్ నువ్వు కల్టివేట్ చేయనప్పుడు నీ వర్క్ స్పేస్లో అవతల వాళ్ళ పర్స్పెక్టివ్ని అలౌ చేయట్లేదు. అండ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే పర్స్పెక్టివ్స్ వింటావు కానీ డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే.
ఆ రైట్ వాళ్ళకు కూడా లేదు. పర్స్పెక్టివ్స్ చెప్పిన వాళ్ళకి కూడా ఆ రైట్ లేదు. ఎందుకంటే నిన్ను శాలరీ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టిన జాబ్ అదే. ఈవెన్ ఎనీ డిపార్ట్మెంట్ ఫర్ దట్ మ్యాటర్, శాలరీ ఇచ్చేవాడికి కూడా వాడి జాబ్ను శాలరీ ఇచ్చేవాడికి కూడా అది లేదు. పర్స్పెక్టివ్స్ చెప్పాలి. కానీ డైరెక్టర్ ఇస్ ద వన్ హూ ఇస్ పుట్టింగ్ ఇట్ ఇన్ అ విజన్ కదా. ఆ విజన్లోకి అలైన్ అవుతున్నాయి, ఏదైనా పర్స్పెక్టివ్ అలైన్ అవుతుంది, ఆర్ ఆ విజన్లో నా పర్స్పెక్టివ్ మారల్ గ్రౌండ్స్లో ఎక్కడో దానికి ఒక ఐ మీన్ లైక్ ఇట్స్ నాట్ మారల్లీ రైట్ అని వేరే పర్స్పెక్టివ్ దాన్ని కరెక్ట్ చేస్తే విల్ టేక్ ఇట్ ఇన్ టు ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ లైక్ మన మొరాలిటీ ఎక్కడైనా, మన మారల్గా ఎక్కడైనా రైట్ ప్లేస్లో లేనప్పుడు మనకు అది అనిపిస్తే చేస్తాం. సో వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ పర్స్పెక్టివ్స్ని వినడం ఈజ్ తప్పలేదు. పర్స్పెక్టివ్స్ని ఈ డెసిషన్ మేకింగ్ జాబ్లో ఉన్నవాడిని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి అంటాం కూడా కరెక్ట్ కాదు. సో ఎస్, వెన్ ఐ ఆస్క్ యు టెల్ మీ, డోంట్ ఎక్స్పెక్ట్ అదే మీరు చెప్పింది. యా, కూల్, గాట్ ఇట్. అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ యూ సెడ్ ఫీమేల్ క్రూ కూడా ఉంటారు టీంలో అన్నప్పుడు. అంటే ఆఫ్ లెట్ నాకు అనిపించింది అంటే ఫీమేల్ పర్స్పెక్టివ్ ఇన్ అ ఫిల్మ్, ఫర్ ఎగ్జాంపుల్ యూర్ రైటింగ్ అ లవ్ ట్రాక్, రావు బహదూర్ కానివ్వండి, లేకపోతే ఉమామహేశ్వరరావు కానివ్వండి, కేర్ ఆఫ్ కంచరపాలెం. సో ఒక ఫీమేల్ పర్స్పెక్టివ్ ఒక మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మనం ఒక విధంగా చూస్తాం కదా. సో హౌ ఇంపార్టెంట్ డూ యూ థింక్ అ ఫీమేల్ పర్స్పెక్టివ్ ఇస్ నీడెడ్ ఫర్ అ స్టోరీ ఆర్ అ film? I'll tell you just simple example, okay? I have men and women in my team, not confining it to direction team. Team, okay. Overall films team. Okay. So there is this one scene which I wrote. See, writers came out and you can't just tell a male writer shouldn't or cannot imagine a women's perspective. Okay. నేను అలా నేను మామూలు చెప్తున్నాను, జస్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆన్సరింగ్ యూ కాంట్ జస్ట్ టెల్ అ మేల్ పర్సన్, అ మ్యాన్ హ్యాస్ టు, ఐ మీన్ లైక్ ఓన్లీ అ ఉమెన్ కెన్ అండర్స్టాండ్ లైఫ్ ఫ్రమ్ ఉమెన్స్ పర్స్పెక్టివ్ అనేది కూడా కాదు. మ్యాన్ కెన్ యాక్చువల్లీ ఎంపథైజ్ విత్ ఉమెన్ కదా, అండర్స్టాండింగ్ ఆర్ పుటింగ్ షూస్ ఇన్ దేర్, బికాజ్ లైక్ ఎస్పెషలీ రైటర్స్ ఆర్ డైరెక్టర్స్, the most important quality of writers or directors is empathizing with empathy anedi valla main quality, because you have to understand a character which is not you, and write through that, direct through that. అలా ఒక క్యారెక్టర్ కాదు, సినిమాలో ఎన్ని కథలు ఎన్ని క్యారెక్టర్ ఉన్నాయి, అందరి క్యారెక్టర్స్ నుంచి ఎంపథైజ్ అవ్వాలి. ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ 3-dimensional వరల్డ్ ఇన్ ద ఫిల్మ్. సో ఈ ప్రాసెస్లో ఉమెన్ క్యారెక్టర్ని ఒక మ్యాన్ రాయలేడు అనడం కూడా కరెక్ట్ కాదు. ఓకే, ఎంపథైజింగ్ విత్ దెమ్, అండర్స్టాండింగ్ హౌ ద వరల్డ్ ఈజ్ ట్రీటింగ్ ఉమెన్, అండ్ అలా ట్రీట్ చేసినప్పుడు ఒక ఉమెన్కి ఎలా ఉంటుంది అనేది అట్లీస్ట్ ఎంపథైజ్ అయ్యి ఇమాజిన్ చేసుకునే స్పేస్లో అయితే కనుక మెన్ ఉండొచ్చు. ఓకే ఓకే. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, దాంతో నీ క్వశ్చన్కి ఆన్సర్ అయిపోతుంది. ఈ సినిమాలో ఒక సీన్ ఉంది, ఓవరాల్ టీమ్, మెన్ అండ్ ఉమెన్, నాట్ డైరెక్షన్ టీమ్, ఐఎమ్ నాట్ కన్ఫైనింగ్ ఇట్, టీమ్ అంటే ఓవరాల్ టీమ్. ఇప్పుడు కపుల్ ఆఫ్ మెన్, ఓన్లీ 2 men or 2 or 3. ఈ సీన్ ఎందుకు అని అన్నారు. ఈ సీన్ అవసరం లేదు, ఇట్స్ నాట్ టెల్లింగ్ ఎనీథింగ్, ఇట్స్ నాట్ లైక్ నథింగ్, వై అని అన్నారు. దేర్ ఇస్ నథింగ్ ఇట్ ఈస్ టెల్లింగ్, ఇట్స్ నాట్. ఐ వాస్ లైక్, నా మనసులో విమెన్ విల్ లైక్ దిస్ సీన్ అని నాకు ఉంది లోపల. విమెన్ విల్ లైక్ దిస్ సీన్. 3 men told, this is nothing, there is no use of this scene. I felt women will love this scene. Women will like what's happening in this scene. నేను సైలెంట్గా ఉన్నా, డిస్కషన్ అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మరుసటి రోజు వచ్చి విమెన్ ఇన్ ద టీమ్ని ఈ సీన్ చూడండి, నేను నచ్చింది, ఎలా ఉంది, ఇట్స్ గుడ్, చాలా బాగుంది కదా, ఇది ఓకే, ఇది యూజ్లెస్ సీన్ అంటే, నో ఇట్ ఈస్
టెలింగ్ ది ఉమెన్స్ క్యారెక్టర్ హౌ షీ ఈజ్ అంటే దట్స్ ద మ్యాటర్. సో మెన్కి నచ్చకపోవచ్చు, సిగ్నిఫికెంట్ కాకపోవచ్చు ఆ సీన్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బికాస్ డెసిషన్ మేకింగ్ స్పేస్లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మెన్నే ఉన్నాం కాబట్టి ఇక్కడ వి ఫర్గెట్, ఫర్ us it is insignificant or for us the scene doesn't matter, it is not telling you anything, but we forget that women also sit in the auditorium watching the film, and for them also we can write scenes for them also to relate. లవ్లీ. So this is the simplest example. Yeah. నైస్ నైస్. వచ్చింది నాకు ఆన్సర్ వచ్చింది. అండ్ ద వే యూ టాక్ అబౌట్ యువర్ ఫిల్మ్స్, అంటే ద ఎగ్జైట్మెంట్ దట్ యూ హ్యావ్ కదా, నాకు మస్తు అనిపిస్తుంది. అండ్ నేను చూస్తూ ఉంటా కేర్ ఆఫ్ కంచరపాలెం గురించి, నేను ఈ కాలేజ్కి వెళ్ళో లేకపోతే ఇక్కడికి వెళ్ళి మాట్లాడా అని చెప్పి నేను మల్టిపుల్ ప్లేసెస్కి మీరు వెళ్ళడం చూసాను నేను. సో హౌ డూ యూ కంటైన్ ద ఎగ్జైట్మెంట్ ఆఫ్ అ ఫిల్మ్ దట్ యూ మేడ్ కొన్ని ఏళ్ల క్రితం? హౌ డూ యూ కంటైన్ దట్ ఎగ్జైట్మెంట్ అండ్ టాక్ అబౌట్ దట్ ఫిల్మ్ ఎవ్రీ సింగిల్ ప్లేస్ దట్ యూ గో? I don't know. Naku film is not a material that I'm selling. Film is something it's not that Care of Kancharapalam నేను బిహైండ్ ద కెమెరా తీసాను కాబట్టి నేను ఆ సినిమాలో లేనని కాదు. ఆ సినిమా నేనే. ఓకే. అండ్ ఐ డోంట్, అంటే నేను 100 సంవత్సరాల వయసు అప్పుడు వచ్చి నేను కేర్ ఆఫ్ కంచరపాలెం గురించి చెప్పున్నా ఎగురుకుంటూ చెప్తా నేను ఎలా తీసా సినిమా, ఎందుకు అసలు ఏం జరిగింది, ఆ ట్రాక్ దగ్గర ఏం జరిగింది ఎగురుతూ చెప్తాను నేను. అండ్ ఆ సినిమా ఎందుకు తీసా, ఎందుకంటే ఐ మేడ్ ఇట్ అండ్ దేర్ ఇట్స్ అ పర్పస్ఫుల్ ఫిల్మ్ ఫర్ మీ. అండ్ ఇట్స్ నాట్ దట్ చుమ్మా తీయలే నేను ఆ సినిమా. ఆర్ లైక్ రావ్ బహదూర్, యూ ఆస్కర్ 100 ఏళ్ళు అప్పుడు వచ్చి నన్ను అడిగినా కూడా, అంటే నెక్స్ట్ ఒక 50 years తర్వాత వచ్చి రావ్ బహదూర్ అడిగినా కూడా ఐ కుడ్ అంతే ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకు. బికాజ్ ఐఎమ్ లివింగ్ దోస్ ఫిల్మ్స్. ఇట్స్ లైక్ అ ఫిల్మ్ ఫర్ మీ ఈజ్ అ లివ్డ్ ఎక్స్పీరియన్స్. కేర్ ఆఫ్ కంచరపాలెం ఈజ్ అ లివ్డ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. I lived while making those films, that film. And it's a lived experience. నువ్వు ఒక ట్రిప్కి వెళ్తాము ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా వెళ్ళిన ట్రిప్ ఎక్కడికి, కూర్గ్. 10 years తర్వాత కూర్గ్ వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అడిగితే వావ్ మంచు అద్దరిపోతుంది మామ, అది ఒక దమ్మేస్తూ అట్లా నడుచుకుంటే ఉంటుంది కదా ఎక్సైట్మెంట్. నేను ఒకసారి అక్కడికి వెళ్ళాను అని. ఇట్స్ అ లివ్డ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యూ. అండ్ దట్స్ వై వెన్ ఎవర్ దట్ ఆ ఎక్స్పీరియన్స్ తాలూకా మెమరీ వచ్చినా లేదంటే ఎవరికైనా అది చెప్తున్నా ఇట్స్ ద సేమ్ ఎక్సైట్మెంట్ కదా. లైక్ దట్ ఫర్ మీ ఆల్సో ఎవ్రీ ఫిలిం దట్ ఐ మేక్ ఈజ్ అ లివింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో దట్ ఈస్ వై వెన్ ఎవర్ నువ్వు ఆ బాక్స్ ఓపెన్ చేయగానే ఆ ఎక్సైట్మెంట్ వస్తుంది. అండ్ ఇన్నిసార్లు మాట్లాడుతున్నప్పుడు జనాలు బేసిక్గా క్వశ్చన్ సెషన్ ఏదైనా పెట్టినప్పుడు జనాలు కొంచెం దాన్ని నేను ఎలా తీసాను అని అడిగేది కొంచెం. డూ యూ యాంటిసిపేట్ ద క్వశ్చన్స్ దట్ పీపుల్ మైట్ ఆస్క్, ఆర్ జనాలు సర్ప్రైజ్ చేస్తారు, అరే ఇది నేను అడుగుతాను అనుకోలేదు కానీ అడిగారు అని జనాలు ఎప్పుడన్నా అట్లా సర్ప్రైజ్ చేశారా క్వశ్చన్స్తో? ఇప్పుడు అడిగిన క్వశ్చన్ సర్ప్రైజ్ నాకు. ఇట్స్ లైక్ ఎక్సైట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇట్స్ అడుగుతా నాకు కొన్ని సర్ప్రైజింగ్ అనిపిస్తాయి. అండ్ ఆల్సో వెన్ అ క్వశ్చన్ సర్ప్రైజెస్ అస్ కదా, ఇట్ ఈస్ యాక్చువల్లీ యూనో చాలా అదృష్టం. ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఇఫ్ అ క్వశ్చన్ సర్ప్రైజెస్ అస్, మజా ఉంటుంది మాట్లాడటానికి, ఒక మజా వస్తుంది. లేకపోతే మీ సినిమాలో మీకు ఎన్ని పాటలు ఉన్నాయి, ఏ పాట అంటే ఇష్టం, ఇది ఒక టెంప్లెట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, దోస్ ఆర్ లిటిల్ బోరింగ్ కదా. సో ఇఫ్ అ క్వశ్చన్ సర్ప్రైజెస్ అస్, ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ ఇట్స్ ఫన్. ఇట్ విల్ గివ్ అస్ a chance to think, memorize something, or అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మంచి సర్ప్రైజింగ్ క్వశ్చన్ ఉంటే ఇట్ గివ్స్ మైండ్కి పని చెప్తుంది కదా. లైక్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే థింకింగ్ ఇస్ ఫన్. లవ్లీ. అండ్ సో ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం తీసే ముందర మనకు ఒక డ్రైవ్ ఉంటుంది, అంటే యూ సైడ్ ఇట్స్ పర్పస్తో తీసాను ఒక సినిమా అని చెప్పి. సో యూ హ్యాడ్ అ పర్పస్. మేము పర్సనలీ ఇంకేదన్నా అంటే ఆ హంగర్ ఉంటుంది కదా, నేను ఒక మంచి సినిమా తీయాలి, పర్పస్, నేను అనుకున్న పర్పస్
ట్రాన్స్లేట్ అవ్వాలి స్క్రీన్ మీదకి అని. యూ మేడ్ దట్, యూ మేడ్ అనదర్ ఫిల్మ్, నవ్ యు ఆర్ అప్ విత్ అనదర్ ఫిల్మ్. ఫస్ట్ సినిమాకున్న డ్రైవ్ ఒకటి, రెస్ట్ సినిమాలకున్న డ్రైవ్, వాటికున్న డ్రైవ్కి ఏంటి డిఫరెన్స్ ఫర్ యూ? నథింగ్ డిఫరెన్స్ ఏమి ఉండదు నాకైతే పర్సనల్గా ఏం లేదు. నీకు ఫస్ట్ సినిమాకి ఎంత అది మౌంట్ చేసుకుని అది చేయడానికి ఎంతైతే ఎత్తడైపోయిందో ఈ సినిమాకి మూడో సినిమాకి అంతే ఎత్తడైంది. నాకు తెలిసిందే కదా, ఎవ్రీవన్ నోస్ ఇట్స్ అన్ ఓపెన్ స్టోరీ. సో నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఏమన్నా ఇక్కడ నుంచి కొంచెం సునాయాసంగా సినిమాలు మౌంట్ అయితే హ్యాపీ. దెర్ ఇస్ ఐ మీన్ లైక్ ఎవ్రీ ఫిల్మ్ నాకు ఈ మాటకి నేను శోభు యార్లగడ్డ సార్ ఒకసారి నేను ఇదే క్వశ్చన్ అడిగా. సార్ ఏంటి సార్ ప్రతి సినిమాకి ప్రతి సినిమా బాగానే తీస్తున్నా కదా సార్, కంచిపాలెం బాగా తీసా అన్నారు, గొప్ప సినిమా అన్నారు, గురుపసే బాగా తీసా అన్నారు సార్, 2 సినిమాలు బాగా తీసినా నేను ఎందుకు సార్ ఇంకో సినిమా అంటే ఆయన ఒక మాట అన్నారు విచ్ ఇస్ యాక్చువల్లీ అంటే నాకు అది ఐ ఓపెనరు. ఇస్ లైక్ శోభు సార్ వాట్ ఎవర్ శోభు సార్ నాకు ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ దట్ ఐ గో టు. ఏదైనా సమస్య ఉంది, ఈ సినిమా తీసే ప్రాసెస్లో కొంత కలవటం తగ్గింది కానీ శోభు సార్ని కలవలేకపోయాను. ఆయన కూడా బిజీ అయ్యారు చాలా ఇంటర్నేషనల్లీ, హీస్ టేకింగ్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఆయన ఏమన్నారంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ డైరెక్టర్స్, నీ టైప్ ఏంటంటే యూ వాంట్ టు డూ సంథింగ్ న్యూ, యూ వాంట్ టు క్రియేట్ అ వరల్డ్ ఇన్ యువర్ ఇమాజినేషన్ ఆన్ స్క్రీన్. It is not necessary for everyone to, when you tell the story, it is not necessary for everyone to get the same imagination. ఆ ఇమాజినేషన్ నీకు అలైన్ అయినప్పుడు సినిమా ఎక్కేస్తుంది. ఎవరితో అయితే అలైన్ అవుతుందో ప్రొడ్యూసర్స్తో, ఎవరితో అయితే ఆ ఇమాజినేషన్ అలైన్ అయినప్పుడు, లేదంటే కొంత దూరం వచ్చిన తర్వాత సినిమా తీసిన తర్వాత మిగతా దూరం కవర్ చేస్తాం మేము అన్నప్పుడు సినిమా. సో నీ టైప్ డైరెక్టర్లకున్న ఇట్స్ నాట్ సమస్య కూడా కాదు, ఇట్ ఈస్ సంథింగ్ మీరు తీయాలంటే యూ హ్యావ్ టు విత్ ఫర్ ఎవ్రీ ఫిలిం యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో అండ్ ప్రూవ్. ఇట్ ఈస్ 100 లైక్ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో, యూ హ్యావ్ టు మేక్ ద ఫిలిం అండ్ ప్రూవ్ దట్ దిస్ ఫిలిం వర్క్స్. సో ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఇది వర్క్ అయిపోద్దని కాన్ఫిడెన్స్. వెన్ యూ వాంట్ టు క్రియేట్ సంథింగ్ న్యూ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో. ఇఫ్ ఇట్ ఈస్ coming purely from your imagination kada, if there is no other, there are some filmmakers there can be some reference, we find some reference when nu ఎప్పుడైనా నువ్వు ఒక ఒరిజినల్ ప్యూర్ ఒరిజినల్ there is no reference for your imagination అన్నప్పుడు కొంచెం ఆ ఫ్రిక్షన్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు start from zero, make the film and prove to all of us that this film can be, and from then అక్కడి నుంచి you will open a new gate. బట్ ఇన్ దిస్ నేను కొంతమంది డైరెక్టర్ హిందీలో అనుకుంటే ఎగ్జాక్ట్గా పేరు గుర్తురావట్లేదు కానీ వాళ్ళు ఏంటంటే, నేను ఒక సినిమా ఎన్విజన్ చేసుకుని వచ్చాను, అది ఇలాగే నేను చాలా కొత్తగా ఉంది, ఇది మాకు అర్థమవుతుందో లేదో, నువ్వు ఎలా తీస్తావు నాకు తెలీదు, నువ్వు ఇప్పుడు తీసుకొచ్చేసి ఈ సినిమా తీస్తానంటే ఎట్లరా, నువ్వు ఏదైనా తీసుకురా, జనాలందరికీ ఎక్కేలాంటి సబ్జెక్ట్ ఏదైనా తీయి, అప్పుడు ఈ సినిమా నీకు ఎక్కేస్తుంది, నేను తీస్తాను లేదు తెలియదు కానీ ఎక్కేస్తుంది నీకు సినిమా అని అన్నారు. సో వాళ్ళు ఏం చేశారంటే కొంచెం కమర్షియలీ వయబుల్ ఉండేది, జనాలకు అర్థమయ్యేది. అంటే నా కొత్తదనం నేను ఎలాగని చూపించాలి అంటే, టు గెట్ టు దాట్ ప్లాట్ఫామ్ మేబీ నేను కొంచెం ఒక జనాలకు ఎక్కే కమర్షియలీ వయబుల్, అది నేను మారల్లీ నేను ఇది తీయాలనుకోకపోయినా ఆ స్టేజ్కి నేను వెళ్ళాలంటే, ఆ మెట్టుకు నేను వెళ్ళాలంటే ఇంకో చిన్న మెట్టు నేను క్రియేట్ చేసుకోవాలి అని ఎప్పుడు అనిపించలేదా? టు మేక్ అ ఫిల్మ్ విచ్ ఇస్ కమర్షియలీ వయబుల్ ఫర్ ద పీపుల్. దట్ ఈస్ రావ్ బహదూర్. ఓకే ఓకే అది ఎక్కాలనే ప్రయత్నించా. ఇప్పుడు కంచిపాలెం ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ నాట్ కమర్షియలీ వైబుల్ అని ఇప్పుడు అనలేము. రిలీజ్ కి ముందు వరకు అనగలిగారు చాలా మంది అనుండరు, కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనలేం కదా కమర్షియలీ నాట్ వైబుల్ అని, బికాస్ ఇట్ మేడ్ మనీ, ఇట్ మేడ్ కామర్స్, ఇట్ ఓపెన్డ్ అప్ సమ్ కామర్స్ ఇన్ ద ఇండస్ట్రీ. ఉమా మహేశ్వర గ్రూప్సే ఉంది, మేబీ ఇట్ ఇంట్ లైక్ థియేటర్కి ఏమంటారు కోవిడ్ వల్ల వెళ్ళలేదు కానీ, బట్ వెన్ ఇట్ కేమ్ ఇన్ నెట్ఫ్లిక్స్, సో హౌ ఇట్ క్రియేటెడ్ కామర్స్ చెప్తా.
ఉమా మహేశ్వర గ్రూప్ ఇట్స్ కామర్స్ క్రియేట్ చేస్తే ఇట్స్ ఎ కమర్షియల్ ఫిల్మ్ అనుకుందాం. ఉమా మహేశ్వర గ్రూప్ చూసిన తర్వాత మనం గుండెల మీద చేసుకుని నిజం మాట్లాడుకుంటే ఆ స్పేస్లో ఉన్న ఫిల్మ్స్కి ఓటీటీ రేట్లు పలికాయి. ఓకే, ఆ హీరోకి అంటే సత్యదేవ్కి ఆ వాల్యూ యాడ్ అయింది, ఓటీటీలో ప్రైజ్ హైక్ అయింది. నా పర్టికులర్గా ఇప్పుడు నేను ఏదన్నా సినిమాకి నాకు కొంచెం హైక్ అయింది. ఆర్ ఆ జానరా ఆ స్పేస్లో తీసే సినిమాలకి కొంచెం హైక్ వచ్చినట్టే కదా. ఇట్ మీన్స్ ఈవెన్ దో ఇట్ డెంట్ గో టు ద థియేటర్స్, ఇట్ యాక్చువల్లీ క్రియేటెడ్ సమ్ క్రియేటివ్ వాల్యూ, కమర్షియల్ వాల్యూ దట్ ఫిల్మ్. మేబీ ఇట్ ఈస్ అన్ అడాప్టేషన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బట్ ఓటీటీలో ఆ సినిమా ఆడటం వల్ల ఆ స్పేస్లో ఉన్న సినిమాలకి హైక్ ఏర్పడింది, ఇంట్రెస్ట్ ఏర్పడింది ప్లాట్ఫామ్స్కి టు బై ద ఫిల్మ్స్ ఇన్ దట్ స్పేస్. అంటే ఇట్ క్రియేటెడ్ సమ్ ఆర్ ది అదర్ కమర్షియల్ వాల్యూ, లైక్ నాట్ ప్రాబబ్లీ టు ద ఫిల్మ్, ఓన్లీ టు దట్ పర్టికులర్ ఫిల్మ్. ఐఎమ్ పుట్టింగ్ దిస్ కమర్షియల్ అనే ఆస్పెక్ట్ని ఎకనామిక్ స్పేస్లో పెడితే ఇట్ క్రియేటెడ్ సమ్ కమర్షియల్ వాల్యూ కదా. సో డబ్బు అంటే హైక్స్ వచ్చి అంటే బేసిక్లీ ఆ స్పేస్లో ఉన్న సినిమాలు కొంచెం హైక్ వచ్చినట్టే కదా. అన్ని అది నా ఒక్క సినిమా వల్ల వచ్చిందని నేను అన్నట్ల, అది ఆడటం వల్ల ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది మార్కెట్లో ఆ స్పేస్లో ఉన్న ఫిల్మ్స్కి. సో దానివల్ల డబ్బులు సర్క్యులేట్ అవుతాయి, డబ్బులు లావాదేవీలు అవుతాయి కదా. సో ఆ రకంగా అండ్ ఎప్పుడు స్టెప్ అప్ చేయాలని చెప్పేసి ప్రయత్నించాను. ఇప్పుడు అయితే ఈ దీంట్లో ఏం జరిగిందంటే రావ్ బహదూర్ ఈస్ దట్ ఫిల్మ్. ఓకే, లైక్ టు షిఫ్ట్ ఫ్రమ్ యునో ఈ రూటెడ్ ఫిల్మ్ మేకరు, విలేజ్ ఫిల్మ్ మేకరు, నేటివ్ ఫిల్మ్ మేకరు, ఈ లేబుల్స్, ఈ ట్యాగ్స్ నుంచి బయటికి రావడానికి ఇంత టైం పట్టింది. ఈ సినిమా నో వన్ కెన్ ట్యాగ్ మీ విత్ దోస్ లేబుల్స్ ఎనీమోర్. క్లియర్లీ. యా, సో అక్కడి నుంచి ఆ లేబుల్ని చెరుపుకుని ఈ సినిమా చేయడానికి టైం పట్టింది. దిస్ ఫిలిం ఈజ్ దట్ ఫిలిం. క్వశ్చన్కి ఆన్సర్ అయిన ఫిలిం ఇదే. అండ్ దెర్ ఆర్ యాక్షన్, లైక్ ఫర్ నెక్స్ట్ 20 years నేను రోజు పని చేసిన సరిపోదు, అంత పని ఉంది నా దగ్గర, అంత వర్క్ ఉంది, అంత కథలు ఉన్నాయి, స్టోరీస్ ఆర్ దేర్, ఐడియాస్ ఆర్ దేర్, ఎవ్రీథింగ్. అయితే there are action films in it. Like for example, I want to make there's one action film that I want to make with Satya. Okay. Satyadev. We want to make it one of these years, coming years lo eppudo adi kuda mee munduku తీసుకొస్తాం. There are action films, like there are films like for example there's a film like how to put it, it's like those, there is My Chhatrapati. Okay. సో నేను ఛత్రపతి ఎందుకంటున్నా అంటే ఛత్రపతి సినిమా నాకు చాలా ఇష్టం. సో ఆ స్పేస్ అంటే ఒక వరల్డ్లో ఒక అండర్డాగ్ అని రైజ్ అలాంటి సినిమా ఉంది. అండ్ ఐ పిచ్డ్ ఇట్ టు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ హియర్, యంగ్ యాక్టర్స్ లైక్ ఐ డోంట్ వాంట్ టు బ్రింగ్ ద నేమ్, టేక్ ద నేమ్, బట్ ఆయన పిచ్ చేశాను, ఆయనకి నచ్చింది. వి ట్రావెల్ ఫర్ ఫ్యూ మంత్స్. But he got busy with some other projects, couple of other projects. I got busy with this project. After this project maybe I'll go to him. Did we reach the point where we can start the film? Our discussion jarutundi. All these films will come, but it annitiki kuda first step Rao Bahadur. Nice. And ఇప్పుడు the way you took అంటే ద రిజల్ట్ ఆఫ్ ఉమామహేశ్వరరావు, సో దానికి నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ నాతో అంటుంటారు, అది రిలీజ్ అయినప్పుడు చూసేయాలరా, ఇప్పుడు చూస్తే అంత ఎక్కదు అంటారు. నేను రిలీజ్ అయినప్పుడే చూసే సినిమా అయితే నాకు అది అప్పటికప్పుడే చూసేయాలంటే అది నాకు అది ఆ సినిమా కాదు. అది ఇంకా తర్వాత నేను ఒక 4-5 ఏళ్ళ తర్వాత సినిమా చూసినా కూడా నాకు అది ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలి. అది అలాంటి సినిమాలు నేను ప్రిఫర్ చేస్తా బేసిక్గా. అండ్ దట్ ఈస్ ఆల్సో అ కైండ్ ఆఫ్ కమర్షియల్ సినిమా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా ఎక్కడ దొరకదు, 2 సంవత్సరాలకు ఒకసారి థియేటర్లో వేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఒక సినిమాని మళ్ళీ టు గో ఫిల్మ్ అనుకుందాం, లో ఉన్నప్పుడు కొంతమంది చెప్తుంటారు కంచిపాలెం ఇస్ దేర్ టు గో ఫిల్మ్, ఆర్ ఉగ్ర రూపస ఇస్ దేర్ టు గో ఫిల్మ్ అని. ఇప్పుడు మనకి వేరే ప్లాట్ఫామ్స్ ఎక్కడ అవైలబుల్ లేదు. 2 సంవత్సరాలకు ఒకసారి ఆ సినిమా దించితే డబ్బులు జనరేట్ అవుతుందా?
అవుతుంది. డబ్బులు జనరేట్ అవుతుందంటే అది కమర్షియల్ సినిమానే కదా. బట్ వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్ హౌ విచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ డూ యూ వాంట్ టు మేక్? అంటే ఇది ఎప్పుడు చూసినా నాకు ఇది ఎక్కుతుంది, నాకు ఇట్లాంటి సినిమా అంటే గుర్తుండిపోయేలాంటి సినిమాలా, లేకపోతే అప్పటికప్పుడు నాకు ఇది అనిపించింది మేబీ దిస్ మే నాట్ బి వైబుల్ ఇంకొన్ని రోజుల్లో, కానీ నేను తీస్తా. అండ్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ దట్ యూ వాంట్ టు మేక్? సో మోస్ట్ ఆఫ్ ద అంటే 90%, 95% ఐ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ దట్ విల్ బి that will be remembered ఓకే. or that will be revisited most of the time. That is my idea. Even though it is an ultra action film, for example, నాకు ఒక్కడు అనే ఫిల్మ్ చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా నాకు మనకు ఒక జోన్ వస్తుంది, నేను ఇప్పుడు ఏడవాలి అంటే మనం కొన్ని సినిమాలు నాకు ఇప్పుడు నాకు యూనో లేగా అంటే బేసిక్లీ టెంపర్ లేస్తుంది నాకు, లేదంటే ఇలాగా ఒక అంటే ఎలా అంటే రష్ వస్తుంది, వచ్చినప్పుడు మనం కమర్షియల్ ఫిల్మ్ మీద పెట్టుకు చూస్తాం. నాకు అలా ఒక్కడు అనే సినిమా వెళ్ళి చూస్తాం. ఇప్పుడు ఒక్కడు అనే సినిమా ఈజ్ అల్ట్రా కమర్షియల్ ఫిల్మ్, బట్ ఐ గో బ్యాక్ అంటే అగైన్ అండ్ అగైన్ ఐ గో టు దట్ ఫిల్మ్ టు వాచ్ దట్ ఫిల్మ్. అండ్ అలాంటి ఫిల్మ్స్ లో కొన్ని ఉన్నాయి. నరసింహ ఇస్ వన్ మోర్ కమర్షియల్ ఫిల్మ్ దట్ వి వాచ్ అగైన్ అండ్ అగైన్. సర్ప్రైజింగ్లీ చిరంజీవి గారు చాలా సినిమాలు వి గో బ్యాక్ అండ్ వాచ్ దెమ్ అగైన్ అండ్ అగైన్. నాకు దాంట్లో చాలా ఇష్టమైన సినిమా ఏంటి తెలుసా, చూడాలని ఉంది. I discussed this with గుణశేఖర్ గారు, నాకు మస్తు ఇష్టం అని సో చూడాలని ఉంది. ఐ వాచ్ అగైన్ అండ్ అగైన్ అండ్ దేర్ ఆర్ మాస్టర్ ఐ వాచ్ అగైన్ అండ్ అగైన్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. సో ఇప్పుడు అవి కమర్షియల్ సినిమాలు కావా అంటే ఎస్ దే ఆర్ కమర్షియల్ సినిమా. అవి దే ఆర్ ఆల్సో ఫిల్మ్స్ దట్ విల్ బి రిమెంబర్డ్, స్టోరీస్ దట్ విల్ బి రిమెంబర్డ్. సో నేను కమర్షియల్ సినిమా తీసినా అలాంటి కమర్షియల్ సినిమాలు తీయాలనుకుంటున్నాను. దట్ విల్ బి రీవిజిటెడ్. నేను భోజనం చేస్తున్నప్పుడు ఈరోజు నా మూడు నేను హీరోగా ఫీల్ అవుతున్నా అంటే నేను తీసిన అంటే మహాగా నేను తీసిన ఒక కమర్షియల్ సినిమా పెట్టుకుని 4 సీన్లు అలాంటి సినిమాలు చూస్తా, అలాంటి సినిమాలు తీస్తా. కానీ లాంగ్ టైమ్ మనుషులకి గుర్తుండిపోయే సినిమాలు చేయాలి. దాట్స్ వాట్ షుడ్ ద పాయింట్, అంటే అదే పాయింట్ ఉండాలి అని అనిపిస్తుంది నాకు. సో ఇందాక రైటింగ్ గురించి చెప్పినప్పుడు నాకు ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్గా ఏదైనా ఒకరికి నరేట్ చేసినప్పుడు నేను ఈ క్యారెక్టర్ నీది అన్నప్పుడు ఆ క్యారెక్టర్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు కదా యాక్టర్. మనం వేరే వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇది నేను ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానని చెప్పి అందరు కలిపి బెస్ట్ ఇస్తే యూ విల్ గెట్ అ ఫిల్మ్. బట్ వెన్ యు ఆర్ నరేటింగ్ ఆర్ వెన్ యు ఆర్ రైటింగ్, ఈ క్యారెక్టర్ ఎంత క్రూయల్గా ఉండాలి అనేది కూడా మీ నుంచి రావాలి. ఈ క్యారెక్టర్ ఈ క్రూయల్టీని కట్ చేయడానికి ఎంతవరకు ఏ ఎక్స్టెంట్ దాకా వెళ్ళాలని కూడా మీ సైడ్ నుంచి రావాలి. హౌ ఇస్ దట్ కేయాస్? అంటే ఆ కేయాస్ని హౌ డూ యూ మేనేజ్ ఆర్ లెట్ అవుట్? అంటే ఎందుకంటే నేను ఒక విలన్ క్యారెక్టర్ నేను చాలా క్రూయల్గా రాసుకున్నాను అనుకోండి, అది వెళ్తూ ఉంటే అమ్మాయి నువ్వు కోపం వచ్చేస్తుంది అన్నప్పుడు యూ రివర్స్ ఇంజనీర్ అండ్ కమ్ టు హీరోవా, లేకపోతే హీరో బిల్డ్ చేసుకుని గో? ఐ డోంట్ నో వాట్ ఇస్ ద ప్రాసెస్ ఇస్. See, I go by అంటే ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రైటింగ్ ప్రాసెస్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ నేను ప్రతిసారి నేను ఇలాగే రాస్తానని. ఐ డోంట్ నో, మోస్ట్ ఆఫ్ ద రైటర్స్కి అలాగే ఉండొచ్చు. నేనైతే నా వరకు నాకు ఇట్స్ నాట్ ద సేమ్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. ఇట్ హ్యాపెన్స్ ఒక్కొక్కసారి ఫిల్మ్ నాకు ఒక టైటిల్ నుంచి వస్తుంది, ఒక్కొక్కసారి యూనో కొన్ని బంచ్ ఆఫ్ క్యారెక్టర్స్ నుంచి వస్తుంది, ఒక్కొక్కసారి ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇలా అయితే ఎలా ఉంటుంది అనే దగ్గర నుంచి వస్తుంది. సో వీటన్నిటి నుంచి వస్తాయి. అండ్ వన్స్ ఒక చిన్న థాట్, ఒక్కొక్కసారి క్లైమాక్స్ ఒకటి వస్తుంది, అక్కడి నుంచి అసలు ఈ క్లైమాక్స్కి వాట్ షుడ్ బి ద బిగినింగ్, హౌ, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ విల్ బీ కంప్లీటెడ్ అండ్ మనం పూర్తిగా ఒక కథని క్లైమాక్స్కి చెప్పగలం. ఇది ఏంట్రా బాబు కథ అంటే అనేది. అంటే సినిమా కథ మొత్తం చదివిన తర్వాత నీతి అని ఒకటి ఉంటుంది, అది క్లైమాక్స్ అనుకుంటే. సో ఒక్కొక్కసారి అక్కడ మొదలవుతుంది. దీనికి ఒక్కొక్కసారి అదే బేసిక్లీ క్యారెక్టర్స్, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు మనం యూట్యూబ్ చూస్తుంటాం, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తుంటాం. నాకు ఒక ఐడియా ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కథ ఒకటి ఉందన్నమాట. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఇట్స్ సొసైటీలో జరుగుతున్న చేంజెస్ కావచ్చు, సొసైటీలో ఉన్న ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ కావచ్చు, లేదంటే శరణ్ కావచ్చు, సమ్మన్
who does podcasts or who is an RJ. So మేబీ నువ్వు ఇన్స్పైర్ చేసి నాకు ఓకే ఇతని లైఫ్ ఎలా ఈ వరల్డ్. సో ఆ ఫస్ట్ ఐడియా ఏదైతే ట్రిగ్గర్ అవుతుందో, ఎక్కడి నుంచి అయితే ట్రిగ్గర్ అవుతుందో, దాట్ విల్ డిఫైన్ అవర్ రైటింగ్ ప్రాసెస్. నా రైటింగ్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ రావు బహదూర్ ఉంది. ఇట్ స్టార్టెడ్ వెన్ ఐ వాజ్ మేకింగ్ కేర్ ఆఫ్ కంచపాలెం. ఓకే వెన్ ఐ వాజ్ మేకింగ్, లిటరలీ ఐ స్టిల్ రిమెంబర్ ద షార్ట్ విచ్ ఐ వాజ్ డైరెక్టింగ్. ఆ షార్ట్ డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్, నాకు ఆ షార్ట్లో ఉన్న ఒక పర్సన్ చాలా ఫ్యాసినేట్ చేశాడు. ఆయన్ని నేను వెళ్ళి మీరేంటండి అంటే ఇలాగా మీరేంటంటే ఏం అది అది అనుకోలేదు. అంటే మీరు మీ అంటే వాట్ హూ ఆర్ యూ అండ్ యూనో వే ఆర్ యూ ఫ్రమ్, మీ కథ ఏంటి అని అడిగితే ఆయన ఏదో చిన్న గ్లిమ్స్ చెప్పాడు నాకు. చెప్పు లేచిపోయింది నాకు. వావ్, అంటే ఎమోషనల్లీ ఎంత డీపా ఇతను అని. చాలా సరదాగా ఉంటాడు. ఈజ్ రిక్షా పుల్లర్. ఓకే ఓకే ఇన్ కంచిపాలెం చాలా సరదాగా ఉంటాడు. అందరితో హాయ్ హాయ్ అని తిరుగుతుంది. ఆయన కథను నేను సినిమాగా తీలా, కానీ ఆయన చెప్పిన ఆయన జీవిత కథ నాకు ఒక చిన్న ఇప్పుడు మనకు ఒక బగ్ లాగా సినిమాలో ఉంది కదా టీజర్లో, అదేదో ఒకటి స్టార్ట్ అయింది థాట్. ఇట్ గాట్ మ్యారినేటెడ్. అండ్ దెన్ ఒకరోజు కోవిడ్ టైంలో నేను, స్వరూప్, ఆర్ఎస్జే, మన వివేక్ ఆత్రేయ, భరత్ కమ్మ, మేము నలుగురం కూర్చుని, మేము నలుగురం వీడియో కాల్లో, పర్పస్ వాజ్ డిఫరెంట్, వి వర్ టాకింగ్ అబౌట్ సంథింగ్. ఆ టైంలో నాకు ఏదో క్రాక్ అవ్వట్లేదు బికాజ్ ఐ వాజ్ రైటింగ్ అన్ అదర్ స్క్రిప్ట్. స్వరూప్, మేమందరం బేసిక్లీ వీ వాంటెడ్, నేను ఎందుకు స్వరూప్, వివేక్, భరత్, నేను జస్ట్ రివీల్ చేస్తాను, మేము అందరం కలిసి ఒక యాంథాలజీ చేద్దాం అనుకున్నాం. ఓకే ఓకే 4 stories ఫ్రమ్ 4 directors యాంథాలజీ చేద్దాం అనుకున్నాం. కరెక్ట్గా కోవిడ్ పూర్తయి యాంథాలజీ చేద్దాము, ఏదో ఒక రకంగా చేద్దాం అనుకునే టైంకి యాంథాలజీకి మార్కెట్ పడిపోయింది. అంటే యాంథాలజీలు ఆపేశారు. ఓకే, సో ఆ టైంలో ఏం జరిగిందంటే అందరూ ఒక కథ రాయాలి. మేము ఆ కథని డెవలప్ చేసి నాని గారు ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు. డెవలప్ చేస్తున్నాము. నేను వేరే కథ రాస్తూ ఒక కథ దీనికోసం డెవలప్ చేశాను. అది చేస్తే మేము అనుకుంటున్న స్కేల్ కన్నా కొంచెం స్పిల్ అయిపోయింది, పెద్దగా కనిపిస్తుంది. అది ఎంత చేసినా కాంప్రమైజ్ అయినట్టు అవుతుంది కానీ ఆ కథని మనం కరెక్ట్గా చెప్పలేమని చెప్పేసి ఏదో అనుకున్నాం. అప్పుడు స్వరూపు పోనీ వేరేదైనా కథ ఆలోచించి మహా అని చెప్పేసి అంటే నేను అన్నాను, బ్రో నేను ఇంకొక కథ రాస్తున్నాను కదా, వేరే కథ, నాకు మైండ్ స్పేస్ సరిపోవట్లేదు నాకు, అందుకని వచ్చింది ఇమ్మీడియట్గా ఈ ఐడియా వచ్చింది, దీన్ని డెవలప్ చేసేసి నేను తీసుకొచ్చి మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఒక పని చేయి మహా, నాకు ఒక చిన్న సంఘటన నేను విన్నాను, హైదరాబాద్లోనే జరిగింది అని ఒక 2 ముక్కల్లో ఆ సంఘటన నేను చెప్తే పగలబడి నవ్వాం మేము. సో దట్ సమ్హౌ దట్ నైట్ ఆ సంఘటన, మన స్వరూప్ చెప్పిన సంఘటన ఊరికే చుమ్మా ఇలా చెప్పాడు అనమాట. సో చూస్తే ఆ సంఘటన నా దగ్గర ఏదైతే ఆ కంచపాలెం తీసినప్పుడు ఆయనతో మాట్లాడినప్పుడు స్టార్ట్ అయిన ఆ థాట్ ఉంది కదా, ఆ థాట్ మొత్తం ఇట్లా మిక్స్ అయ్యి, అండ్ ఆ థాట్ అదేమి ఊరికే ఇట్ డిడ్ంట్ జస్ట్ సిట్ ఇన్ మై మైండ్, ఇట్ వాజ్ యాక్చువల్లీ స్లోగా డెవలప్ అవుతుంది. స్వరూప్ ఈ మాట అనేసరికి, చెప్పేసరికి నన్ను మొత్తం కలిసిపోయి మొత్తం లైక్ ఒక మ్యారినేట్ అయ్యి, మా మదర్కి సర్జరీ అయ్యి ఆమెకి నేను సర్వ్ చేయాలన్నమాట. అంటే బేసిక్లీ ఫుడ్ అది చూసుకోవటం, డ్రెస్ తీసుకుంటూ ఉన్నారు, ఆమెను చూసుకుంటూ మేము లోపలే ఉన్నాం, ఎందుకంటే అప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతుంది. అలా చూసుకునే టైంలో మనం ఖాళీగా ఉన్నాం అని చెప్పేసి ఊరికే మొదలుపెట్టా. 6 daysలో ఫస్ట్ డ్రాఫ్ట్ అయిపోయింది, అంత మ్యారినేట్ అయింది అనమాట. నేను స్వరూప్కి పిలిచి, స్వరూప్ ఒక ఆసనం వేసా, ఎలా ఇప్పాలో తెలియట్లేదు అన్నట్టు స్వరూప్ని పిలిచి నరేట్ చేశా కదా. మాస్టరు నేను నీకేం చెప్పాను, నువ్వు ఇది ఎలా రాసావు, నేను చెప్పింది ఇంతుందా.
అట్లా అలా ఈ కథ తయారు. సో రైటింగ్ ప్రాసెస్ ఇస్ వెరీ డిఫరెంట్. అండ్ ఆ థాట్స్ అనేవి ఎక్కడ జనరేట్ అవుతాయి, ఎలా జనరేట్ అవుతాయి అనేది ఎవ్రీథింగ్. అదే ఆయన అంటారు కదా, కాదేది కవితకు అనర్హం అని చెప్పేసి. అగ్గిపుల్ల సబ్బు బిల్ల ఆడపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నట్టు ఎనీథింగ్ కెన్ ట్రిగ్గర్ అ స్టోరీ అండ్ it changes every film, every story, it will have its own writing process. లవ్లీ. అండ్ వెన్ యూ సెడ్ అంటే ఇంత డిస్కషన్లో ఆ కథ నాకు నడుస్తుంది కాబట్టి ఈ ఐడియా రాగానే నేను డెవలప్ చేసేసాను, అది నా మైండ్లో ఉంది కాబట్టి అని. సో ఐ ఆల్సో రిమెంబర్ యూ సేయింగ్ నాతో రైటర్స్ రూమ్ అని మీరు చేసినప్పుడు, రైటర్స్ రూమ్లో వీ బిలీవ్ రైటర్స్ బ్లాక్ ఇస్ అ మిత్ అని యూ టోల్డ్. సో వాట్ యూ ఎక్స్పీరియన్స్డ్ హియర్ wasn't that a writer's block? No, that marinates, like every thought will marinate for many, ఒక్కొక్కసారి ఇయర్స్ మ్యారినేట్ అవుతుంది. ఇట్స్ నాట్ రైటర్స్ బ్లాక్, ఇట్స్ ప్రిపేరింగ్ దేర్. అంటే ఒక ఐడియా వల్ల ఇంకొక ఐడియా ఆగడం అనేది బ్లాక్ కదా అని పర్పస్. ఆ మొమెంట్ లో నేను ఐ వాజ్ రైటింగ్ సంథింగ్ ఎల్స్ కదా. బట్ ఈవెన్ దో ఐ వాజ్ రైటింగ్ సంథింగ్ ఎల్స్, వెన్ వి ఫోర్ థాట్ ఆఫ్ రైటింగ్ ఫర్ సమ్ ఆంథాలజీ 4 స్టోరీలు చేద్దాం అన్నప్పుడు ఐ రోట్ దాట్ ఆల్సో. ఓకే. సో ఐ రోట్ దాట్ ఆల్సో అండ్ ఐ పిచ్డ్ ఇట్, బట్ ఇట్ వాజ్ యూనో అది కొంచెం పెద్దగా అయిపోయింది. సో ఇంకా నేను ఇది రాస్తున్నాను కదా, ఇట్స్ అబౌట్ ఎనర్జీ, ఇట్స్ అబౌట్ లైక్ రైటర్స్ బ్లాక్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే సర్కమ్స్టెన్సెస్ విల్ మేక్ యూ విల్ క్రియేట్ దట్ బ్లాక్. యూ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్ ఫ్రెండ్తో గొడవ అవుతుంది, ఇట్ కెన్ ఆల్సో క్రియేట్ లైక్ స్మాల్ ఆల్ రైటర్ అండ్ పర్సనల్ లైఫ్ రెండు ఉన్నాయి కదా. రైటింగ్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ కదా, ప్రొఫెషన్ కదా, అంటే పర్సనల్ లైఫ్ ఉంది కదా. ఈ పర్సనల్ లైఫ్లో ఉండే కాన్ఫ్లిక్ట్స్, ఈ జరుగుతున్న ఇది ఏదైతే ఉందో దాని స్పిల్స్ ఏవైతే ఉంటాయి, స్పిల్ అవి మనం అవి బ్లాక్ ఇస్తాయి. కానీ ఇఫ్ యూ మేనేజ్ దాట్ యూ కెన్ రైట్. దట్ రైటర్స్ బ్లాక్ ఈజ్ అ మిత్ అని నేను ఆ రకంగా అంటాను. రైటర్స్ బ్లాక్ కెన్ హ్యాపెన్, బట్ రైటింగ్ రాయలేక ఆలోచించలేక కాదు, ఆలోచించే శక్తి నీ రెగ్యులర్ లైఫ్లో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఇవి ఇవ్వట్లేదు నీకు, అంతే. సో ఆర్ నీ ఎక్స్పెక్టేషన్స్ ఇవి ఇవ్వట్లేదు, అంతే. ఓకే. సో నేను ఐ వాజ్ రైటింగ్ లైక్ ఐ టెల్ యూ వాట్ ఐ వాజ్ రైటింగ్ ఆన్ ది అదర్ సైడ్. ఐ వాజ్ రైటింగ్ సుమతి. ఓకే. ఓకే. సుమతి రాస్తున్నా. అదే టైంలో మనం ఆంథాలజీ రాద్దామని చెప్పేసి అంటే ఒక కథ రాశాను 10 రోజులు కూర్చుని. ఆ కథ పెద్దగా కనిపిస్తుంది అనేసరికి ఐ స్టిల్ వర్క్డ్ అప్ ఆన్ సుమతీస్ ఫస్ట్ డ్రాఫ్ట్ లైక్ ట్రీట్మెంట్. ఐ ఫినిష్ దాట్ అండ్ ఆ స్వరూప్ చెప్పింది ఏదైతే నాకు ఇంకా మ్యారినేట్ అయిందని చెప్పాను కదా, ఆ ఐడియాస్ అన్ని కలిపి మ్యారినేట్ అయిందని చెప్పాను కదా. సుమతి ట్రీట్మెంట్ అయిన తర్వాత మా మదర్ సర్జరీ అయింది. ఒకరోజు ఈ థాట్, ఈ ఐడియా అన్ని చెప్పే కదా మ్యారినేట్ అవుతుందని చెప్పేసి అది మంచిగా గ్రిల్ అయింది అనమాట. గ్రిల్ అయ్యి వచ్చింది. సో ఇట్స్ లైక్ ఐ స్టిల్ ఫీల్ రైటర్స్ బ్లాక్ ఈజ్ అ మిత్. బట్ అంటే ఇప్పుడు నాకు అర్థమైంది, అంటే ఎలా చెప్పారంటే దాని డెఫినేషన్ ఇప్పుడు సరిగ్గా చెప్పినప్పుడు నాకు అర్థమైంది. బట్ ఆ ఎగ్జాంపుల్లో నాకు అనిపించింది అంటే యూ ఆల్సో ఎక్స్పీరియన్స్ బ్లాక్ అన్నట్టు. బట్ ఐ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఒక ఐ డోంట్ నో వై ఇప్పుడు ఇమ్మీడియట్గా రాయాలరా బై అంటే నేను కూర్చొని రాయగలను. ఓకే, కూల్. నాకు ఐ డోంట్ నో, నాకు అంటే చాలా బరికేవాడిని బాగా. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఖాళీగా అసిస్టెంట్ డైరెక్టర్గా లేదంటే టెలివిజన్లో కో డైరెక్టర్ చేస్తున్నప్పుడు ఆ టైంలో అప్పుడు మనకి సినిమా తీయాలి అనే ఆలోచనకి తప్ప. సో ఏం చేసామంటే ఏ ఆలోచన వచ్చినా ముందు ఒక తట్టడు పెన్లు అన్నట్టు కూర్చుని అని అన్నీ బరికానండి. సో అదేమైందంటే ఇట్ గేమ్ అనే అంటే ఇప్పుడు నువ్వు కూర్చుని ఫర్ ఎగ్జాంపుల్ బ్రో రేపు పొద్దున్న కల్లా మనకి అంటే టెలివిజన్ కూడా కదా, టెలివిజన్ ఎట్లా ఉంటుందంటే ఇట్స్ నాట్ లైక్ యూ రైట్ ఇట్ ఫర్ 6 months అండ్ షూట్ ఇట్ ఫర్ 6 months. ఇట్స్ లైక్ టుమారో ఇస్ ద షూట్, నౌ గివ్ మీ ద కాన్సెప్ట్, గివ్ మీ ద. మనం ఒక్కొక్కసారి ఎలాంటి అక్కడ ఏం జరగాలనేది కూడా మనం డిసైడింగ్ రాయాలి కదా. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ టెలివిజన్ టీచెస్ యూ స్పాంటనిటీ ఆన్ ద స్పాట్. ఇప్పుడు అవసరం ఉంది అంటే ఆ పని చేయగలిగే శక్తిని ఇస్తుంది టెలివిజన్లో వర్క్ చేయటం. సో ఆల్ దోస్ థింగ్స్, ఆల్ దోస్ ఎక్స్పీరియన్సెస్
ఆల్ దోస్ బరుకుడు ఎవ్రీథింగ్. ఇప్పుడు కూర్చుని రాయరా నాకు అర్జెంట్ అంటే కూర్చుని ఏదో రాయగలను. లవ్లీ. బ్రేక్ తీసుకుందాం, చిన్న బ్రేక్. సూపర్. సో నాకు ఈ ఊరికే నాకు గుర్తొచ్చింది అంటే నాకు నేను చెప్పా కదా అప్పుడు ముందర మాట్లాడింది, మళ్ళీ కాంటెక్స్ట్ చెప్తా. జన్మ జన్మల బంధం పూర్వజన్మం గుర్తొస్తుంది. సో వెన్ యూ వాంటెడ్ టు డిఫైన్ కామెడీ ఇన్ ఎగ్జాంపుల్ దట్ యూ వర్ టు గివ్, కలిసినప్పుడు యూ టోల్డ్ కామెడీ అంటే ఏంటి. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, తనకు ఒకటి అంటే ఇష్టం లేదు, తన నా సిచ్యువేషన్లో వేస్తే దట్ ఈస్ కామెడీ అని యూ టోల్డ్. కరెక్టేనా? కరెక్ట్. ఇట్ యాక్చువల్లీ వీ షుడ్ పుట్ ఇట్ ఇన్ దిస్ వే. సో ఒక మనిషి ఉన్నాడు, వాడి క్యారెక్టరైజేషన్ ఒకటి ఉంది. సో వెన్ యూ పుట్ అ క్యారెక్టర్ in an opposite world, opposite behavior ఉన్న వరల్డ్ లో పెడితే ఓకే దట్స్ వెన్ కామెడీ. అలా నువ్వు ట్రాజడీ కూడా జనరేట్ చేయొచ్చు, కానీ అవర్ ఇంటెన్షన్ కామెడీ రాయాలంటే కనుక సో బేసిక్లీ ఒక క్యారెక్టర్ ఉంటుంది, వాడికి ఒక పర్సనాలిటీ ఉంటుంది. ఇఫ్ యూ పుట్ హిమ్ ఇన్ అ వరల్డ్ ఎగ్జాక్ట్ గా కాంట్రడిక్టింగ్ పర్సనాలిటీ ఉన్న ఒక వాతావరణంలో పెడేస్తే దట్ ఈస్ వెన్ కామెడీ. దట్స్ సంథింగ్ దట్ రైటింగ్ స్కూల్లో కూడా కామెడీ గురించి మాట్లాడినప్పుడు ఫస్ట్ మాట్లాడేది అదే. ఓకే, కానీ నాకు ఇదే ట్రాజడీ కూడా అన్నారు, అక్కడ నాకు కొంచెం ఆన్సర్ వచ్చింది అది. కానీ ఇప్పుడు ఒక విలన్ క్యారెక్టరైజేషన్ ఉంది అనుకోండి, విలన్ క్యారెక్టరైజేషన్ వాడికి కూడా ఒక కైండ్ ఆఫ్ నేను ఇలా బిహేవ్ చేస్తాను ఉంటుంది. అలా బిహేవియర్ ఉన్న వాడికి ఆపోజిట్లో ఒక హీరో వీడికి నచ్చనిది చేస్తాను. సో హియర్ ఆల్సో ఇట్స్ అ కాంట్రడిక్టింగ్ వరల్డ్ ఫర్ ద విలన్ ఆల్సో. నాట్ కాంట్రడిక్ట్, ఇట్స్ అ కాంట్రడిక్టింగ్ క్యారెక్టర్. ఓకే, వరల్డ్ నేను అంటుంది కాంట్రడిక్టింగ్ వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా సంగీతం చూసాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది సంగీతంలో, సంగీతం ఫిలిం లో హీరోయిన్ ఉన్నది అహిల్య. ఆ అమ్మాయి లేదంటే ఆ హీరో వాళ్ళకు ఒక క్యారెక్టరైజేషన్ ఉంది కదా, సో వాళ్ళని తీసుకొచ్చి ఆపోజిట్ స్పేస్ లో పెట్టారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ సంగీతం, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన ఉన్నారు కదా అమృతంలో యాక్టర్ ఒక ఆయన ఉన్నారు. సారీ సార్, ఐఎమ్ రియలీ సారీ, పేరు తక్కువ జ్ఞాపకం రావట్లేదు. బట్ సో ఇంటి ఓనర్ అమృతంలో ఆయన ఉన్నారు కదా, ఆయన క్యారెక్టర్ ఉంది కదా సినిమాలో. ఆయనకి పాటలు అంటే ఇష్టం ఉండదు కదా, చిరాకు. సో నౌ ఆ క్యారెక్టర్ ని తీసుకెళ్లి వరల్డ్ అంటే పాటలు మాత్రమే పాడే వరల్డ్ లో పడేస్తే ఎంత నవ్వేం, పగలబడి నవ్వేం లేదా? దట్ ఈస్ హౌ ఆ ఫార్ములా అలా వర్కౌట్ అవుద్ది అనమాట. నైస్. నేను అదే అనుకున్నా. సో నేను మీరు చెప్పిన తర్వాత నేను ఆలోచిస్తున్నప్పుడు ఈ వరల్డ్ అనేది నాకు ఐ డింట్ రిమెంబర్ ఏమో. ఎందుకంటే నార్మల్గా ఎవరిదన్నా ఒక ఆపోజిట్ అంటే సో మనకి కాన్ఫ్లిక్ట్ అనేది అలానే క్రియేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, వాడికి నచ్చంది ఒకటి చేస్తేనే కదా కాన్ఫ్లిక్ట్. ఇది కామెడీకి ఒక్కటికే ఎలా వర్తిస్తుంది, అన్నిటికీ వర్తిస్తుంది కదా అని ఐ థాట్. కాంట్రడిక్టింగ్ క్యారెక్టర్ అది. ఇప్పుడు యాంటగనిస్ట్ అనేవాడు ఏంటంటే నీ అంటే యాంటగనిస్ట్ కెన్ బి రిటర్న్ ఇన్ మెనీ వేస్, బట్ దిస్ ఇస్ వన్ వే. నీకు ఒకటి నచ్చుద్ది నీ జీవితంలో, నువ్వు ఒక కైండ్ ఆఫ్ పర్సన్, దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ నీ జీవితంలో కాన్ఫ్లిక్ట్ అవుతాడు ఆబ్వియస్లీ కదా. సో ఎక్స్టర్నల్ కాన్ఫ్లిక్ట్ అవుతాడు లైఫ్లో. సో దట్స్ హౌ యాంటగనిస్ట్ కూడా రాయొచ్చు. బట్ హియర్ ఏంటంటే టు క్రియేట్ కామెడీ, సర్టెన్ క్యారెక్టర్ విత్ సర్టెన్ ట్రైట్స్, వాడిని తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా వాడి కాంట్రడిక్టింగ్ వరల్డ్లో పడేసామంటే దెన్ కామెడీ కెన్ బి జనరేటెడ్ ఈజీలీ. దట్స్ ఈజీ వే ఆఫ్ జనరేటింగ్ కామెడీ. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ మైక్ ఓకే, ఇప్పుడు దాకా చెప్పిన వినపడ్డాగా. ఓకే ఓకే. సో మిస్టర్ బీన్ ఉంటాడు. మిస్టర్ బీన్ క్యారెక్టర్ దట్స్ వాట్, వాడు ఒక కైండ్, వాడికి కొన్ని ట్రైట్స్ ఉంటాయి, వాడిని తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఐ మీన్ లైక్ వాడికి కాంట్రడిక్టింగ్ వరల్డ్ పడేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు మిస్టర్ బీన్ జనరేట్ అవుతుంది కామెడీ అంటే, మిస్టర్ బీన్కి లిమిటేషన్స్ ఉండవు. లిమిటేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద కూర్చుని బ్రష్ చేసుకుంటా, అది ఉందో లేదో నాకు తెలీదు, రోడ్డు మీద కూర్చుని బ్రష్ కూడా చేస్తాడు మిస్టర్ బీన్ అనేవాడు అనుకుందాం. లైక్
హీస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దట్. డూ యూ అగ్రీ? యా కానీ రోడ్డు మీద కూర్చొని బ్రష్ చేసుకుని వరల్డ్ ఈస్ నాట్ సెట్. Exactly. వరల్డ్ దాన్ని లైక్ ఇట్స్ నాట్ దేర్ ఈస్ అ నార్మ్ థింగ్ కదా. అనుకుంటా, దేర్ ఈస్ అ థింగ్. ఎందుకంటే ఇన్ వన్ ఎపిసోడ్ ఐ థింక్ హీస్ డ్రైవింగ్ అ కార్, ఇట్లా కార్ పైన కూర్చుండిపోయి కాల్తో హీ ఆపరేట్స్ ద స్టీరింగ్ అండ్ హీస్ బ్రషింగ్ ఉంది. ఉందా? ఓకే, ఎక్కడో అదే రెఫరెన్స్ అలానే వచ్చి ఉంటుంది. సో ప్రపంచంలో నామ్ ఏంటి? నువ్వు ఇంట్లో బాత్రూమ్ లో బెస్ట్ చేసుకో. నువ్వు ఇంట్లో మామూలుగా హాల్లోకి వస్తేనే మన ఇంట్లో ఆడు రోడ్డు మీద నీట్. ఇప్పుడు వాడి ట్రైట్ అది. హీ డజంట్ హ్యావ్ దట్ దిస్ థింగ్. వాడిని తీసుకొచ్చి ఈ ప్రపంచ పడంలో అక్కడ కొన్ని గిగిల్స్ వస్తాయి కదా. సో దట్స్ హౌ వెన్ ఐ సే ఆ ఫార్ములా ఎలా అంటే ఇలా ఉపయోగపడుతుంది. దట్స్ ఇట్స్ యాక్చువల్లీ అ బేసిక్ అండ్ ఆల్సో వెరీ ఈజీ వే టు జనరేట్ కామెడీ క్విక్లీ. కూల్. అండ్ వెన్ వి టాక్ అబౌట్ యాంటాగనిస్ట్ వచ్చినప్పుడు కొన్ని సినిమాల్లో యాంటాగనిస్ట్ ఎవరు అని అంటే మనం ఒక ఈ పర్సన్ యాంటాగనిస్ట్ అని చెప్పలేకపోతాం కొన్ని సినిమాకి. సడన్గా నాకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పడానికి తట్టట్లేదు సినిమా, కానీ అలాంటి సినిమాల్లో రైటింగ్ నాకు చాలా బ్రిలియంట్ అనిపిస్తుంది. అంటే విలన్ ఎవరో నాకు తెలియట్లేదు, సిచ్యువేషన్స్ ఆర్ ఇస్ విలన్. అలాంటి సినిమా ఇస్ దాట్ టఫ్ టు రైట్ ఫర్ యూ? ఐఎమ్ ఆస్కింగ్, నాట్ ఇన్ జనరల్. అలాంటి సినిమాలు కష్టమా రాయడం, లేకపోతే ఒక మనిషికి ట్రైట్స్ ఇచ్చేసి వీడు నా విలన్ అని చూపించడం ఈజీయా? ఒక మనిషికి ఆపోజిట్ ట్రైట్స్ ఇచ్చి ఇప్పుడు మోరల్గా హీరో ఈజ్ ఆల్వేస్ రైటియస్, మోరల్లీ రాంగ్ పర్సన్ ని విలన్ ఈజీ, ఇమ్మీడియట్ గా విలన్ క్రియేట్ అయిపోయాడు. ఇట్ ఈస్ ఈజీ. ఓకే, ఇప్పుడు ఎవరు విలన్, సిచ్యువేషన్ విలనా అనేది చాలా వాటిల్లో మనకి నిజంగా గొప్ప రైటింగ్ లాగా అలాంటి చాలా గొప్ప రైటింగ్స్ లాగా బయటకు వస్తాయి. మనం అనుకుంటాం బా అంటే లైక్ అంటే ఫీలింగ్ వస్తుంది కదా. సో క్రియేటింగ్ అన్ యాంటగనిస్ట్ విత్ కాంట్రడిక్టింగ్ ట్రైట్స్ ఇది ఈజీ. మనకి హీరో ఎలాంటోడు అనుకుంటున్నాం అనేది తెలిస్తే విలన్ ఎలాంటోడు రైట్ ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ ట్రైట్స్ రాసేస్తే మోరల్ గ్రౌండ్స్ లో అయిపోయింది, విలన్ తయారైపోయాడు అంతే. ఇంక ప్రపంచం మిగతా సీన్స్ అన్నీ వేరే. అయితే ఇట్లాంటి సినిమాల్లో ఎక్కడైతే సిచ్యువేషన్స్ వీళ్ళ లైఫ్ లో అంటే మనం ఇప్పుడు డైసెక్ట్ చేస్తే స్క్రీన్ ప్లే లెవెల్లో వీడి దీంట్లో విలన్ ఎవడు, సిచ్యువేషన్ విలను అని అంటాం కదా. అక్కడ కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ ద విలన్, ద యాంటగనిస్ట్ పర్సన్. విలన్ అంటే ఇట్స్ నాట్ ఆల్వేస్ ఒక మచ్చ ఉండే అడగదు. సో యాంటగనిస్ట్ ని అక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఇన్ స్క్రీన్ ప్లే లాంగ్వేజ్ ప్రొటాగనిస్ట్ కి ఫ్లాస్ ఉండాలి. ఓకే, ఫ్లాస్ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్ ఫ్లాస్ ఆర్ ఫిజికల్ ఎబిలిటీస్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎబిలిటీస్ ఇవే కాదు. ఫ్లాస్ కెన్ బి most of the times a good flaw is something that cannot be అంటే నీ పక్కన నిలబడినోడికి తెలియదు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, దాని లోపల ఉంటుంది. ఇట్స్ లైక్ ఇంటర్నల్ ఫ్లా, ఇట్స్ లైక్ యువర్ క్యారెక్టర్ ఫ్లా. అది ప్రొటాగనిస్ట్లో ఆ క్యారెక్టర్ ఫ్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నీ ఫ్లాస్ తెలిసినోడు ఉంటాడు కదా, వాడికి తెలిసి నీ ఫ్లాస్, ఆడు నీ యాంటగనిస్ట్. ఆ ప్రొటాగనిస్ట్కి యాంటగనిస్ట్ ఆడు. ఎందుకంటే నీ ఫ్లాస్ అన్ఫ్లా అవ్వటమే ఫ్లాస్. యూనో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్యారెక్టర్ ఫ్లాస్ ఏవైతే ఉంటాయో ఆ క్యారెక్టర్ ఫ్లాస్ అన్ఫ్లా అవ్వటం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హీరో జర్నీగా మనం డిఫైన్ చేస్తాం. ఈ అన్ఫ్లా అవ్వడానికి వీడు అడ్డొస్తుంటాడు, ఎందుకంటే హీ నోస్ యువర్ లోపల తెలుసు, నీకు కూడా తెలియదు. నువ్వు రియలైజ్ అయ్యేది ఎప్పుడు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రీ క్లైమాక్స్ లో రియలైజ్ అవుతాను, నా దగ్గర మన లోపం ఇది, ఇప్పుడు ఈ లోపాన్ని వదిలిపెట్టేస్తే మనం హీరో అయిపోవచ్చు అని హీరో అయిపోతాం వెళ్ళిపోయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒకడు ఉంటాడు, ఆడికి నీ ఫ్లాస్ నీకు కూడా తెలీదు, ఆడికి నీ ఫ్లా తెలుసు. ఓకే, నీ వీక్నెస్ తెలుసు. లెట్స్ పుట్ ఇట్ యాజ్ వీక్నెస్ తెలుసు. ఆడి నీ వీక్నెస్ తెలిసి నీ లైఫ్ లో జరగాల్సిన పని జరగకుండా, లేదంటే అది జరగడానికి హెల్ప్ చేయకుండా ఒకడు ఉంటాడు కదా. సో అ పర్సన్ హూ నోస్ యువర్ వీక్నెసెస్ can also be your antagonist and who is not letting you take, అంటే వాడు వచ్చి నీకు చెప్పదు. రావుబదుర్లో యాంటగనిస్ట్ ఎవరు అనేది మీరు చూడండి. సో యూ విల్ క్లియర్లీ సీ నేను ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్. అయితే ఈ యాంటగనిస్ట్ దీంట్లో ఎక్కడ ఏదో చెప్దాం అనుకుని మర్చిపోయాను, బట్ దట్స్ వాట్ యూ కెన్ ఫైండ్ అవుట్ ద యాంటగనిస్ట్. అండ్
ఇప్పుడు మనం ఎప్పుడన్నా క్యారెక్టరైజేషన్స్ గురించి మాట్లాడేటప్పుడు బికాజ్ యూ రైట్ యువర్ క్యారెక్టర్స్ వెరీ సో సారీ నేను చెప్తాను యాంటాగనిస్ట్. లవ్ స్టోరీస్ లో యాంటాగనిస్ట్ ఎవరు? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీరోయిన్ ఫాదర్ లేదంటే హీరో ఫాదర్ కాదు. మోస్ట్ ఆఫ్ ద లవ్ స్టోరీస్ లో ఇఫ్ యూ ఒకడు ట్రాన్స్ఫార్మ్ ప్రొటాగనిస్ట్ ఇతను లేదంటే ఈమె అనుకుంటే ద ఆపోజిట్ లవర్ ఇస్ ద యాంటాగనిస్ట్. చాలా గుడ్ లవ్ స్టోరీస్లో. ఎందుకంటే ఐ నో మన ఇద్దరం ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన ఇద్దరం అంటే బాగోదే మళ్ళీ ఇది ఒక రీల్ రా బాబు దీన్ని ఒక మొన్న ఏదో నేను పొరపాటున సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్ భార్య భర్తల లాగా అదే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా అని చెప్పేసి అప్పట్లో ఎప్పటి నుంచో అంటారు కదా. నేను దాన్ని ఏదో కొద్దిగా చమత్కారంగా చెప్దామని అట్లా చెప్పి చచ్చేదాన్ని గుద్దారు. ఇద్దరు వైఫ్ ఇద్దరు లవర్స్ ఉన్నారు, లవ్ స్టోరీ నడుస్తుంది. ఫ్లాస్ తెలుసు, వీక్నెసెస్ తెలుసు. సో ఒకరికొకరు యాంటగనిస్ట్. సో the protagonist winning over his flaw and becoming unflaw will make you most of the times love stories లో లవర్స్ protagonist antagonist ఉంటారు అనిపిస్తుంది ఇప్పుడు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏం నేను 4 సార్లు చూసే సినిమా నాని సమంత గారి సినిమా ఉంటుంది కదా, ఎటో వెళ్ళిపోయింది మనసు. నాకు ఏమై చేసేవా ఎటో వెళ్ళిపోయింది మనసు ఉంది కదా. ఎటో వెళ్ళిపోయింది మనసులో ఇఫ్ నాని గారు ఇస్ ద ప్రొటాగనిస్ట్, సమంత ఇస్ యాంటాగనిస్ట్. ఇఫ్ యూ సీ సమంత గారు యాజ్ యాంటాగనిస్ట్, ప్రొటాగనిస్ట్ అట్లా. అంటే క్లియర్లీ క్లైమాక్స్ లో మనకు అర్థమైపోద్ది ఊరికే అంటే ఎందుకు వచ్చావు అని నాని అడుగుతుంటారు. నౌ ఐ గెట్ ఇట్. బట్ and when we write about characterizations, talk about characterizations, because you write your character so well, నాకు ఎప్పుడంటే మనం మాట్లాడేటప్పుడు ఈ హీరో క్యారెక్టర్, ప్రొటాగనిస్ట్, యాంటాగనిస్ట్ అని మాట్లాడుకుంటాం. దీని చుట్టూ ఉండే ఒక అమ్మ క్యారెక్టర్ కానివ్వండి, నాన్న క్యారెక్టర్, లేకపోతే ఫ్రెండ్ క్యారెక్టర్. నాకు ఈ ఫ్రెండ్ క్యారెక్టర్లు బేసిక్గా ఒకప్పుడు మనకి ఇప్పుడు వెంకీ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ కొట్టంగానే నాకు నవ్వొస్తుంది, మనకి అవి నవ్వొస్తాయి. కానీ బేసిక్గా అలాంటి ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైనా మన స్టోరీలో రాసుకోవాలంటే దానికి మన పక్కనున్న ఎక్స్పీరియన్స్లే వర్క్ అవ్వాలా, లేకపోతే క్యారెక్టర్ వీడిలా బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి మనం ఫ్రెండ్ క్యారెక్టర్ని కూడా టోటల్గా బిల్డ్ చేయొచ్చా? స్వామి కారం స్వకార్యం ఒకటే సరి చేసేస్తాను. సో రావు బహదూర్ చూడండి, మంచి ఎలా బిల్డ్ చేసిన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చూడండి. రావు బహదూర్ చూడండి. యా, వీ కెన్ డెఫినెట్లీ బిల్డ్. See, subplots. So most of the times the supporting characters are none other than they bring subplots to the film. Yeah. Subplots are very important because that those subplots will bring at times conflicts తీసుకొస్తాయి, సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాయి. హీరో ఒక ప్రొటాగనిస్ట్ హీరో అవ్వడానికి ప్రయాణంలో కొంతమంది దారులు వేస్తారు, కొంతమంది దారులు అడ్డొస్తారు. ఓకే నువ్వు చేయకూడదురా ఆమె అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, లవ్ స్టోరీకి వస్తున్నాను, ఈజీలీ అండర్స్టాండబుల్ కాబట్టి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. ఆమెకి నీకు అసలు ఏంట్రా ఆ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది, ఆమె నువ్వు ప్రేమించడం ఏంటి, ఆడొకడు అడ్డొస్తాడు. బికాస్ హీ హ్యాస్ సమ్ ప్రాబ్లమ్ విత్ లవ్ అండ్ యూనో ఏదైనా కావచ్చు. ఈజ్ లైక్ అది సబ్ప్లాట్ క్రియేట్ చేయగలడు. వాడు ఒకవైపు అది జరుగుతుంటుంది, అందుకనే వాడు వచ్చి వీడిని జస్ట్ చుమ్మా ఇప్పుడు ఏదో నోటికి వచ్చింది చెప్తున్నాను. లైక్ దట్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కెన్ బ్రింగ్ సబ్ప్లాట్స్ ఇన్ టు ద స్టోరీ. సబ్ప్లాట్స్ ఆర్ ద థింగ్స్ దట్ మేక్ ద స్టోరీ రిచర్ అండ్ ఆల్సో మోర్ 3-dimensional. యూనో వాడు నేను వెళ్ళి ఇప్పుడు విలన్ ఇన్సైటింగ్ ఇన్సిడెంట్కి నాకు విలన్ ఎవడో తెలిసిపోద్ది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు తెలిసిపోద్ది, లేదంటే కొంచెం లేట్గా లాస్ట్ దాకా ఒకడు చెంచాగడ ఒకడు వస్తుంటాడు, ఈడు కాదు ఈడి పైన ఇంకోటి ఉన్నాడు అనేది లాస్ట్లో తెలుస్తుంది ప్రీ క్లైమాక్స్లో. ఇప్పుడు ప్రీ క్లైమాక్స్లో ఈయన వేసేసి క్లైమాక్స్లో ఆడిని వేసేసేయాలి, ఇది కదా అంతే. సో విలన్ ఎవడో తెలిసిపోయినప్పుడు ఇంకా వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి దాడి మీద ఒకటి కొట్టి ఫైట్ చేసేసేచ్చుగా, అప్పుడు మరి కథ ఉంటుందిగా. సో ఈ కథ ఇక్కడ నుంచి 2.5 hours 2 hours కథ బిల్డ్ చేయడానికి ఈ సబ్ప్లాట్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి. ఈ సబ్ప్లాట్స్ని తీసుకొచ్చేది సపోర్టింగ్ క్యారెక్టర్స్. సబ్ప్లాట్స్ ఊరికే చుమ్మా వచ్చి వాడు ఒక మాటని సబ్ప్లాట్ అనకుండా వాడికి ఒక 3-dimensional స్టోరీ వాడి అంటే మనం సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ జీవితం ఏంటో కొంతైనా మనకు అవగాహన ఉంది అంటే ఆ సబ్ప్లాట్ బాగా యూనో ఎస్టాబ్లిష్ అయింది. అండ్ బిఫోర్ చాలాసార్లు ఏమవుతుందంటే
ఇప్పుడు చూడండి, సప్లాట్ వస్తుంది, సపోర్టింగ్ క్యారెక్టర్ వస్తుంది, ప్రీ క్లైమాక్స్ లో లేదంటే సినిమా అయిపోయిన తర్వాత ఆడు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు అనే ఒక క్వశ్చన్ ఎందుకంటే ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ నాట్ ఓన్లీ ఓపెనింగ్ ద సబ్ప్లాట్స్ ఆర్ నాట్, వీ హ్యావ్ టు క్లోజ్ ద సబ్ప్లాట్స్ ఆల్సో బిఫోర్ ద క్లైమాక్స్. లైక్ యూజువల్లీ ప్రీ క్లైమాక్స్ అంటాం కానీ ఇట్ ఈస్ స్ట్రక్చర్ వైజ్ ఐ కెన్ ఆల్సో టాక్ టెక్నికల్ టర్మ్స్, బట్ ప్రీ క్లైమాక్స్ అనుకున్నాం. ప్రీ క్లైమాక్స్ లో సబ్ప్లాట్స్ క్లోజ్ అవ్వాలి. అయితే అప్పుడు ఏమవుతుందంటే ఆడు వచ్చినందుకు మీనింగ్ ఉంటుంది, లేదంటే జస్ట్ ఎందుకు వస్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడు అన్నట్టు ఉంటుంది. బట్ దిస్ ఇస్ ద ఎడిట్ దట్ యువర్ టాకింగ్. అంటే ఎడిట్ అంటే నేను చూసే ఎండ్ ప్రోడక్ట్ లో వీడు సప్లాట్ ఎండ్ చేయాలి, అప్పుడే ఈ డౌట్ రాదు మనకి అన్నట్టు. బట్ ఆన్ అ రైటింగ్ లెవెల్ వెన్ యూఆర్ రైటింగ్ అ ఫ్రెండ్ క్యారెక్టర్ అనుకుందాం మనం, వీడు ఈ క్యారెక్టర్కి హెల్ప్ చేయడానికి ఈ డైలాగ్ మాట్లాడుతున్నాడు అని మనం రాసుకుంటే, డూ యూ రైట్ అ స్మాల్ rather a small back story for this character also in your mind? Oh, of course. Kancherpalamlo, you pick one character, I can tell the back story of that character. For example, Sundaram వాళ్ళ ఫాదర్ ఉన్నాడు, బొమ్మలు చేయడానికి ఊరు వచ్చాడు, కానీ ఆ ఊరు వాళ్ళ సొంత ఊరేం కాదు, వాడికి బ్యాక్ స్టోరీ ఉంది. లీలాకి సుందరం వాళ్ళ మదర్ ఉంటది కదా, చిన్నపిల్లడు వాళ్ళ మదర్ ఉంటది కదా, ఆమెకి బ్యాక్ స్టోరీ ఉంది. గంట కొట్టాక ఒకడు వస్తాడు కదా, ఓ హోయ్ అయ్యల్లారా అమ్మల్లారా ఆయన వస్తారు కదా పెద్ద ఆయన, ఆ పాత్రకి బ్యాక్ స్టోరీ కూడా ఉంది నాకు. లైక్ సో ఐ డూ దట్, ఇట్స్ మజా ఇన్ రైటింగ్. లైక్ వెన్ యూ నో మేబీ దెర్ ఇస్ నో నీడ్ ఫర్ యూ టు పుట్ ఆల్ దోస్ డీటెయిల్స్ ఇన్ టు ఎ స్క్రిప్ట్ అండ్ ఇరికించేసి ఇంటెలిజెన్స్ నేను ఇది ఆలోచించాను కాబట్టి నేను ఇది ఖచ్చితంగా చెప్పి అవసరం లేదేమో కానీ నోయింగ్ యూనో సపోర్టింగ్ క్యారెక్టర్స్ బ్యాక్ స్టోరీ ఇస్ మజా. ఓకే, సమ్వేర్ అదేమవుతుందంటే ఈడేమై ఉంటాడు అన్న ఊరికే మనం నిజంగా రచయితలకి రైటర్స్కి కూర్చుంటే ఇట్ ఈస్ నాట్ 15 minutes 30 minutes పని. ఒక సపోర్టింగ్ క్యారెక్టర్కి వీడి ప్రపంచం ఏంటి, వీడు ఎవడై ఉంటాడు అని ఆలోచించడానికి అవగాహన ఉంటే, ఈడెవడై ఉంటాడు అని అవగాహన ఉంటే రాసే ప్రాసెస్లో వాడికి మీట్ ఇచ్చేస్తాం మనం. subconsciously maybe that reaches the audience also ఏమో కదా. definitely reaches. For example, కంచెపాలెం ఇట్ యాక్చువల్లీ అంటే నా కంచెపాలెం అనేది ఎన్ని రకాలుగా హెల్ప్ చేసిందంటే, ఇట్ ఆల్సో హెల్ప్ మీ టు అండర్స్టాండ్ దట్ అవర్ ఆడియన్స్ ఎంత ఇంటెలిజెంట్ వాళ్ళు అండ్ ఎంత ఒక కథని మనం చెప్పాల్సినట్టు చెప్తే దాన్ని ఎంత అర్థం చేసుకుంటారు, ఎంత దాన్ని వాళ్ళు క్యారీ చేస్తారు. 2 రూపాయలు ఉన్నాడు ఇప్పటికి. ఎప్పుడైనా కంచెపాలెం గురించి ఏదైనా మీటింగ్ ఏదైనా డిస్కషన్ కాలేజ్లో చాలా యూనివర్సిటీస్కి పిలుస్తుంటారు. సో వెళ్ళినప్పుడల్లా ఆ 2 రూపాయలు నాకే వాళ్ళు అన్నట్టు చిన్నప్పుడు అంటాడు. ఆడు 2000 రూపాయలు జనరేటర్కి అడిగినప్పుడు వీడు 0 మారినాయి కానీ 2 మాత్రం మారలేదురా, అంకే మారలేదురా అని. ఆ క్యారెక్టర్ గురించి కూడా ఎంతమంది మాట్లాడతారంటే, సో ఇప్పుడు హూ ఈస్ దట్ గాయ్, వీడితో పాటు కలిసి చదువుకున్నాడు, వాడు ఎదిగి జనరేటర్లు అమ్ముకుంటున్నాడు, జనరేటర్లు రెంట్కి ఇచ్చేవాడు అయ్యాడు. ఆఖరికి ఏం చేసాం మనం వాడిని, వాడి జనరేటర్ కరెంట్ పోయిన జనరేటర్ కావాలని వాడి వృత్తిని మనం వాడాము వాడి ఇన్ఫర్మేషన్, అండ్ దట్ ఆల్సో గేవ్ అస్ అన్ ఆపర్చునిటీ టు క్రియేట్ ఎ మూమెంట్ అని అనిపించే మూమెంట్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడింది. సో ఆడియన్స్ విల్ చెరిష్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అండ్ ఆల్సో సచ్ కైండ్ ఆఫ్ రైటింగ్ ఆల్సో. లైక్ వాళ్ళ గురించి తెలియటం కూడా. ఐ డోంట్ థింక్ 250 rupees or 150 rupees now. అప్పుడు 50 రూపాయలు అనుకున్నా చిన్నప్పుడు డబ్బులు టికెట్ రేటు. 50 రూపాయల్లో ఎంత ఇచ్చినా కూడా వాళ్ళు సాటిస్ఫై అవుతారు కదా. కరెక్ట్గా ఓకే నువ్వు ఇంతే చెప్తావా, ఓకే కొంత ఎక్కువ చెప్తా అంటే నేను వద్దంటానా. అదే అంటే ఆ ఇచ్చిన నిడివిలో నాకు కొంచెం ఎక్కువ కథ చెప్తా అంటే నేను వద్దనుగా. అంతే అంతే, ఇచ్చిన నిడివిలో చెప్పేసాయి. నువ్వు నన్ను అనవసరంగా ఇబ్బంది పెట్టకుండా చెప్పు ఏం చెప్పినా. అండ్ ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు టైటిల్ కార్డ్ పడింది అనుకో, టైటిల్ కార్డ్ చాలా నాకు 150 రూపాయలు, దాని తర్వాత సినిమా చూడడం కాదు. అదే కదా. ఇప్పుడు నాకు రజనీకాంత్ ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, రజనీకాంత్ గారి సినిమాల్లో నరసింహ యాడే పాపుట్లో చేయబెట్టారు కాటేలేదా అని అడుగు, ఆయన లాస్ట్ దాకా అడుగుతున్నాడు. కాటేసింది కానీ ఈ శరీరానికి ఏం ఆయన ఎలా వాడే, ఆ క్యారెక్టర్ని ఎలా వాడాము, ఆయన క్యారెక్టర్ని అంటే ఆ లాస్ట్ లో చెప్తారు ఆయన. ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ మూమెంట్ వెళ్ళి ఐ థింక్
నీలాంబరి రమ్యకృష్ణ గారిని కలిసినప్పుడు అంటే పాముడు అంటే కాటేసింది కానీ ఈ శరీరాన్ని ఏ విషయం ఏం చేయలేదు అని మళ్ళీ హీరోయిన్స్ వాడని చూసారా. దట్ ఈస్ ద మజా. వద్దన్నారా ఎందుకు ఈ క్యారెక్టర్ మళ్ళీ మళ్ళీ వస్తుంది అన్నారుగా. హౌ యూ ప్లేస్ దట్ క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హౌ యు ఆర్ బ్రింగింగ్ దట్ క్యారెక్టర్ అండ్ యూనో క్యారెక్టర్ ఈ రివర్ లోకి ఆ కెనాల్ని ఎలా కలుపుతున్నాం అనేది ఇంపార్టెంట్. అండ్ ఇంత మనం ప్రేమగా మన క్యారెక్టర్ వెనకాల రాస్తూ ఉంటున్నప్పుడు వెన్ వీఆర్ ఇన్ అ రియలిస్టిక్ సెటప్ ఆఫ్ అ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నప్పుడు మనం కష్టపడుతూ ఉంటాం సినిమాలు తీయడానికి. డిఫరెంట్ పోలరైజింగ్ ఒపీనియన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఇలా మన అన్న మనకు ఐడియాలకి ఒకళ్ళు ఒకలాగా రియాక్ట్ అవ్వచ్చు, ఇంకొకలాగా రియాక్ట్ అవ్వచ్చు. చాలా ఇవి వస్తూ ఉంటాయి మనకి విచ్ వి డోంట్ టాక్ ఎక్కువ మనం బయట మాట్లాడము. కానీ దానివల్ల కొంచెం రాటు తేలిపోతాం కదా మనం. అంటే బేసికలీ రాటు తేలిపోవడం అంటే నా పర్సనాలిటీ కొంచెం మారుతోంది వీళ్ళు మాట్లాడే మాటల వల్ల, వీళ్ళు నన్ను పెట్టే సిచ్యువేషన్ల వల్ల. బట్ ఒక పర్సనాలిటీ ఏదైతే ఉందో నాది, అంటే ఫర్ రైటర్ ఐఎమ్ టాకింగ్, ఫర్ డైరెక్టర్ లైక్ యూ ఆర్ రైటర్ లైక్ యూ, పర్సనాలిటీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. సో ఇలాంటి మనుషుల వల్ల రాటు తేలిపోతే ఆ లోపల ఉన్న ఎంపతి కానీ, ఆ లోపల ఉన్న బాధ, ఆ ప్రేమ కానీ ఆ క్యారెక్టర్ పట్ల చూపించలేకపోతానేమో అనే భయం వస్తుందా? అంటే నేను అలా చేయలేదు కాబట్టి మన ఇంజన్ స్లోగా నడుస్తుంది కదా. అంటే నాకు ఎందుకు అది రాదు. అండ్ రెండోది ఏంటంటే నాకు అది కూడా రాదు మళ్ళీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సార్ చెప్తుంటారు, వాళ్ళు వినాల్సింది చెప్పేసేసి నువ్వు తీయాల్సింది తీవయ్యా నీకెందుకు అని సజెషన్స్ వస్తాయి కదా. పాపులర్ సజెషన్ అది ఇండస్ట్రీలో. అదే వాళ్ళు సబ్కి సునో కూడా కాదు, వాళ్ళు వినాలనుకుంది చెప్పేసేయి, కానీ నువ్వు తీయాలనుకుని తీసేసి సెట్ వచ్చి నీకేంటి ప్రాబ్లమ్ అని చెప్పేసి అంటే నాకు ఎందుకు అది నా వల్ల కాదు సార్. నేను ఇది తెద్దాం అనుకుంటున్నా, నేను ఇదే తిద్దాం అనుకుంటున్నా. నేను ఆ చెట్టుకి వెళ్ళిన తర్వాత ఏది దిద్దాం అనుకుంటున్నానో దాన్ని కొంచెం గమ్మత్తుగా లేదంటే కొంచెం స్పాంటేనియస్గా ఏదన్నా యాడ్ అయ్యి కొంచెం స్పాంటేనియస్గా ఏదన్నా అంటే కానీ ఇదే తీస్తున్నా నేను అనే చెప్పాలని ఉంటుంది. అక్కడెక్కడో నేను ఫెయిల్ అవుతా. అంటే అందుకే ఇంజన్ స్లోగా నడుస్తుంది. సో బట్ ఐ హోప్ ఇప్పటి నుంచి ఆ ప్రాబ్లం ఉండదు మనకి అని అనిపిస్తుంది నాకు. సో అంటే అండ్ ఆల్సో ఓవర్ ద పాస్ట్ 8 years ఇండస్ట్రీ ఆల్సో అండర్స్టూడ్ మీ. లైక్ మై ఫ్రెండ్స్ అండ్ లైక్ ప్రొడ్యూసర్స్ దే అండర్స్టూడ్ మీ. ఇప్పుడు ఈ సినిమా చూసిన తర్వాత కూడా ఇంకొంచెం అండర్స్టాండింగ్ కొంచెం పెరుగుతుంది. అరే ఈడు ఏం చెప్తా. నాకు ఒక మంచి కితాబ్ ఏంటంటే, అంటే ఇప్పుడు వరకు వచ్చిన మంచి కాంప్లిమెంట్ ఏంటంటే, దిస్ ఫిల్మ్ హూఎవర్ బిలీవ్డ్ ఇన్ మీ టు మేక్ దిస్ ఫిల్మ్, ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ సత్యదేవ్, నమ్రత మ్యామ్, ఎవరైనా సరే. అంటే నేను మహేష్ సార్ పేరు చెప్పట్లేదు ఎందుకంటే మహేష్ సార్ వాచ్ ద ఫిల్మ్ అండ్ హీ విల్ టెల్ ఆయన ఏమి అనుకున్నారనేది ఆయనే చెప్తారు ఆయన మాటలు. నాకు వచ్చిన ఒక చిన్న ఒక మంచి కాంప్లిమెంట్ ఏంటంటే, వాడు ఏం తీసాడో అది చేశాడు, వాడు ఏం చెప్పాడో అదే తీశాడు, ఏమీ మనకి చెప్పంది తీయలేదు అని చెప్పేసి నన్ను. వాడు ఏం చెప్పాడో మనకి అదే తీశాడు. అండ్ మన ప్రొడ్యూసర్ శరత్ అనురాగ్ కూడా సేమ్. నువ్వేం నెరేట్ చేసావో దాన్ని ఇంటెన్సిఫై చేసి ఉంటావు కానీ నువ్వు చెప్పింది తీసావు అని చెప్పేసి అన్నారు. ఇంకా వేరే కాంప్లిమెంట్స్ అనేవి పక్కన పెట్టుకున్నావు. దిస్ నాకెందుకు అదే ఐ కెన్ ఓన్లీ డూ దట్. ఐ కాంట్ జస్ట్ రాటు తేలిపోయాం కాబట్టి ఇప్పుడు మనకి ఒకటి చెప్పి ఇంకోటి తీసేద్దాం, లేదంటే తీయాలనుకుంది వదిలేద్దాం, కాంప్రమైజ్ ఎందుకో ఇంకా అది ఐ డోంట్ నో. ఈ జీవితానికి ఇంతేనేమో ఇంకా. అది గుడ్, వెరీ గుడ్. అంటే ఏమో మేము వీఆర్ నాట్ ఇన్ యువర్ షూస్ కాబట్టి ఇలానే ఉండి పర్లేదు అలా అనిపిస్తుంది. కానీ దానికి వచ్చే కష్టాలు మాకు తెలియదు కాబట్టి మేము చెప్పేస్తాం. అబ్బో చాలా నిప్పుగా ఉంటుంది. అంటే ఒక్కోసారి అరే అమ్మ చాలా ఇంకా ఆపేసేద్దాం. కానీ అదేలే బేసిక్లీ ఇంకేంటంటే ఇంకోటి ఏంటంటే why there is no need for me to do that is also కేర్ ఆఫ్ కంచరపాలెం తీసినప్పుడు it has become a culture. For example, కేర్ ఆఫ్ కంచరపాలెం has become a cultural film. ఆశాపాసం సాంగ్ is like త్వరలో తెలుగు జాతీయ గీతంగా ప్రకటిస్తారేమో.
అంత ఇష్టం అందరికి, Yeah, yeah, అందరూ no ఓన్ doubt. చేసుకున్నారు కదా. ఒకవేళ కంచరపాలెంని గనక ఆడియన్స్ ఓన్ చేసుకుని ఉండకపోతే, లేదంటే ఆ సినిమాని వాళ్ళు అంత అప్రిషియేషన్ అంటే దాంట్లో ఉన్నది ఏంటనేది గ్రహించి దాని వాల్యూ ఏంటో వాళ్ళు గ్రహించి దానికి అంత అంటే అది వెలకట్టలేనంత అప్రిషియేషన్ అది ఇచ్చుండకపోతే బహుశా నెక్స్ట్ ఫిలిం నుంచి ఓకే సెటిల్ అయిపోదాం అనుకుని ఉండొచ్చు. మనకి ఆడియన్స్ మనకి అప్రిషియేట్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేశారు కాబట్టి ఇట్ ఈస్ మై పర్సనాలిటీ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. ఆడియన్స్ కూడా డిజైన్ చేశారు నా ఫస్ట్ ఫిల్మ్ని అంతలా అప్రిషియేట్ చేసి. సో యా, అండ్ ఇట్స్ లైక్ యూనో ఐ హోప్ సేమ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఆడియన్స్ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ మీ సో దట్ ఐ కెన్ బీ అథెంటిక్. డెఫినెట్లీ దాట్ విల్ బీ దేర్. ఎందుకంటే నేను పర్సనల్గా ఈ ఇయర్లో వెయిట్ చేసే అంటే నాకేంటంటే దీన్ని ఎక్స్పెక్టేషన్ అంటారా ఏంటో నాకు తెలియదు కానీ రావు బహదూర్ రా ఇది 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 వెళ్తారా దీనికోసం వెయిట్ చేస్తా నేను అనుకునే ఒక సినిమా నాది కాబట్టి. అండ్ ఐ రిప్రజెంట్ ద ఆడియన్స్ నాకు తెలిసి. You always speak from that side. I think నాకు ఎవరో షేర్ చేశారు ఏదో ఒక ఇంటర్వ్యూ. ఐ థింక్ ఏదో ఒక ఇంటర్వ్యూలో యు ఆర్ సేయింగ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ రావు బహదూర్. ఐ థింక్ రాగడీస్ ఇంటర్వ్యూ అనుకుంటా. సో దాంట్లో అయితే ఏముంది అది రాగడి వాజ్ బీయింగ్ రాగడి. సో ఏముంది అప్పుడు రిలీజ్ అయింది టీజర్, మళ్ళీ ఏదో అన్నాడు గాయబ్ అయిపోయింది. నో, ఇట్స్ లైక్ అదే మాట మనం అవతార్ సినిమా టీజర్ సంవత్సరం క్రితం రిలీజ్ చేసి జనవరిలోనే డిసెంబర్లో రిలీజ్ చేసి నెక్స్ట్ డిసెంబర్లో వేస్తా అంటే కనుక మనం అరే అవతార్ అంటాం కదా. ఐ థింక్ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ సెల్ఫ్ అప్రిషియేషన్ ఆల్సో యాజ్ తెలుగు పీపుల్ యాజ్ అ కలెక్టివ్లీ తెలుగు. సో యా, దట్స్ ద థింగ్ వీ వాంటెడ్. వీ వర్ బీయింగ్ ఎంత కాదన్నా రావు బహదూర్ అనేది ఇట్స్ ఇన్ ద టీజర్ ఆల్సో వీ పుట్ ఇట్ నో ఎక్స్పీరియన్స్ తెలుగు సినిమా లైక్ నెవర్ బిఫోర్ అని చెప్పేసి. సో ఇప్పుడు అలాంటిది ఒకటి రిలీజ్ చేసినప్పుడు వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ దిస్ ఫిల్మ్ ఇన్ వేరియస్ లెవెల్స్. అండ్ రెగ్యులర్గా అంటే చేసే ప్రమోషను ఈజ్ నాట్ సంథింగ్ మనం దాని మీద రిలై అయిపోలేము. రావు బహదూర్ లాంటి సినిమా తీసినప్పుడు మొదట ఇంట్రడ్యూస్ చేయాలి. సో అది మేము వీ టుక్ 9 months క్రితమే ఇంట్రడ్యూస్ చేసాం. సినిమా కన్నా 9 months 10 months క్రితం ఇంట్రడ్యూస్. లైక్ అవతార్ సంవత్సరం క్రితం నెక్స్ట్ పార్ట్కి టీజర్ వేసినట్టు అలా ఇంట్రడ్యూస్ చేసాం. సో నా సినిమా రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి ఇంకొక టీజర్. ఇట్స్ నాట్ దట్ గాయబ్ అయిపోవటం. అంటే నాకు ఇలా చెప్తున్నప్పుడు నాకు ఆ జై సినిమాలో నా ఫుల్ సపోర్ట్ మీకే అన్నట్టు నాకు అదే వస్తుంటుంది. కానీ నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే ఒక సినిమా మనకు బాగా నచ్చి మనం దానికోసం వెయిట్ చేస్తున్నాం అనుకో, అది కొంచెం ఇలా వెళ్తూ ముందర అరే వచ్చింది కదరా ఇంకెప్పుడు అన్న దాని నుంచి ఒక పాటో టీజర్ వచ్చినప్పటి నుంచి ఆ ఎక్సైట్మెంట్ ఎప్పుడెప్పుడు చూడాలా అనేది క్రియేట్ చేసింది. అంటే దట్స్ వెరీ గుడ్ థింగ్, డెఫినెట్లీ గుడ్ థింగ్. కానీ అది రావట్లేదు అన్నప్పుడు నేను ఒక మంచి ఎక్స్పీరియన్స్ని త్వరగా ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నానేమో అన్న కోపంలో వచ్చే మాటలేమో అయ్యుండొచ్చు, డెఫినెట్లీ అయ్యుండొచ్చు. కాకపోతే ఏంటంటే స్లోలీ మనం ఇప్పుడు వీఆర్ మేకింగ్ వరల్డ్ క్లాస్ సినిమా. సో ప్రమోషన్స్లో పోను స్టోరీ టెల్లింగ్లో చాలా వ్యాస్ట్ చేంజెస్ జరగబోతున్నాయి. చాలా వ్యాస్ట్గా చేంజెస్ జరుగుతున్నాయి. వన్ ఆఫ్టర్ ది అదర్. ఐ థింక్ వీ హ్యావ్ టు గెట్ యూస్ టు దోస్ చేంజెస్. ఎందుకంటే మనం అంత భారీగా ప్రపంచం మొత్తానికి అపీల్ అయ్యేటువంటి సినిమా, తెలుగు సినిమా క్రియేట్ చేయాలి అన్నప్పుడు కొన్ని మెలకులు అంటే కొన్ని ట్రెడిషన్స్ అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. ఇన్ ఆర్డర్ టు పొజిషన్ ద ఫిల్మ్ ఇన్ అ రైట్ వే. ఇట్స్ నాట్ టు మేము ఇది తీస్తున్నామని ఇప్పుడో చెప్పి నేను ఇప్పుడో వస్తాను అంటాం కాదు. ఇన్ ఆర్డర్ టు పొజిషన్ రావు బహదూర్ ద వే ఇట్ డిజర్వ్స్ వీ హ్యాడ్ టు రిలీజ్ ఇట్. ఐ థింక్ మనం ఎక్కడో అనుకోకుండా పర్లేదు అదే నా నాన్ లీడర్ స్క్రీన్ ప్లే నో ప్రాబ్లం. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు యువర్ పర్సనాలిటీ యాజ్ అ రైటర్. ఇప్పుడు నేను ఒక రైటర్ అనుకుందాం. ఇఫ్ ఐఎమ్ ఎక్స్ప్రెసివ్ అంటే ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగలుగుతాను కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్. ఒక ఎక్స్ప్రెసివ్గా ఉన్నా నేను, కానీ నేను దాన్ని ఓన్లీ నా కథ వరకు లిమిట్ చేసేస్తా. నా పర్సనాలిటీ నాకు అనిపించింది నా కథ వరకు లిమిట్ చేసేసి నా ఇమోషన్స్ని
నా క్యారెక్టర్స్ త్రూ చెప్తా. నేను ఎంత ఎక్స్ప్రెసివ్ అయినా, ఇప్పుడు మీరు ఎంత ఎక్స్ప్రెసివ్ అయినా మీ కథని మీ క్యారెక్టర్స్ త్రూ మీ ఇమోషన్ని చెప్తారనుకుందాం. బట్ పర్సనల్గా వాట్ డూ యూ ఫీల్ ఒక రైటర్కి కానీ ఒక కథ చెప్పాలనుకుంటున్న వాడికి ఎంత వాడు ఓపెన్ అవ్వాలి? ఎందుకంటే నా పర్సనల్ ఇమోషన్స్ నేను తొక్కిపెట్టేసుకున్న లోపల నేను ఓన్లీ ఈ నా క్యారెక్టర్స్తోనే మాట్లాడతా, నా మిగతా బయట నేను వెంటౌట్ చేసుకోను అన్నట్టుంటే విల్ దాట్ ఎఫెక్ట్ మై రైటింగ్ ప్రాసెస్? See again, it differs from person to person. Just speak for I'm just speaking for myself. Yes. At least you need to have some people that you can express to. And actually expression is not a wrong thing. For some reason ఎవరో చాలా పనికిమాలిన ప్రోవర్బ్స్ పనికిమాలిన ఏమంటారు కొన్ని అలవాటు చేశారు లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మేధావి మౌనంగా ఉంటాడు అనేది ఒక టర్మ్ చేసేసారు. మేధావి మౌనంగా ఉంటా ఏంటి? నేను చాలా మంది మేధావులు చూశాను. శ్రీశ్రీ మౌనంగా ఉన్నారా? కాదు కదా. అండ్ యునో ఇఫ్ యు గో లైక్ అలా మేధావి అంటే ఈవెన్ ఐన్స్టీన్ వాజ్ నాట్ మౌనం, లైక్ హీ వాజ్ అ చిల్ గాయ్, లైక్ హీ వాజ్ లైక్ ఎక్స్ప్రెసింగ్. సో అది ఎక్కడో జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇది అంటే ఎందుకంటే మేధావులు మౌనంగా ఉంటారు అనే టర్మ్ని పెట్టామనుకో, మనం అలవాటు చేసామనుకో, మేధావులు మూసుకుని ఉంటారు కదా ఏం మాట్లాడకుండా. మన పని మనం జలామని చేయొచ్చు. కొంచెం ఇంటెలిజెంట్ మాట్లాడుతుంటే మేధావులు మౌనంగా ఉంటారు తెలుసా? అనగానే అది ఇన్సెక్యూరిటీ వస్తుంది. ఓ షిట్, నేను మౌనంగా ఉండాలా అంటే మేధావు అనుకోరేమో అని. మేధావు అనుకోరేమో. సో ఎక్స్ప్రెసింగ్, బీయింగ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ ఈజ్ ఆల్సో ఏమంటారు కాగ్నిటివ్ లైక్ క్వాలిటీ కదా. ఇట్స్ గుడ్ క్వాలిటీ. సో ఈ కథలు చెప్పాలి, రైటర్ చెప్పాలన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే మనం ఎక్కడో రైటర్స్ని డైరెక్టర్స్ని మనం చాలా ఇలా మేధావులుగా చూస్తాం కదా, లో యాంగిల్ వేసి. సో అక్కడ ఆ లో యాంగిల్లో అలా నిలబడడానికి మనం చాలా మౌనంగా ఉంటాం అనమాట, మనకి ఎక్స్ప్రెస్ చేసుకోకుండా. కానీ ఎక్స్ప్రెస్ చేయటం వల్ల ద థాట్ విల్ టేక్, అంటే ఎక్స్ప్రెస్ చేయటం వల్ల అందుకనే చాలాసార్లు నెరేట్ చేస్తున్నప్పుడు ఇది ఎవరు ఒప్పుకోరు నాకు తెలీదు, నెరేట్ చేస్తున్నప్పుడు చాలా పాయింట్స్ యాడ్ అయిపోతాయి దానికి. ఓకే ఎవ్రీ నెరేషన్ విల్ గివ్ యూ న్యూ అడిషన్ టు ది స్టోరీ. చాలాసార్లు నెరేట్ చేస్తున్నప్పుడు కొన్ని యాడ్ అయిపోయి ఫైనల్లీ ఒక ఫుల్ ఒక్కొక్కసారి యాడ్ అయిపోతుండే మంచి పాయింట్లు యాడ్ అయిపోతుండే, మనకే తెలియదు అది, మనం అది చెప్పబోతున్నాం అని కూడా తెలియదు, చెప్తున్నప్పుడు యాడ్ అయిపోతాయి కదా. సో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఇట్ గెట్స్ ఇంప్రూవైజ్డ్, ద థాట్ విల్. అలా అని చెప్పేసి ప్రతి ఒక్కడు ఇలాగా మైక్ పట్టుకుని వాడుకున్న ఆలోచనలన్నీ ఇట్లాగా ఎక్స్ప్రెస్ చేయాలన్నా అంటే అట్ ది సేమ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ సివిలైజేషన్ కాబట్టి వీ జస్ట్ హ్యావ్ టు కంటెంట్ ఫ్యూ థింగ్స్, బట్ ఎక్స్ప్రెషన్ విల్ యాక్చువల్లీ ఎన్హాన్స్ ద థాట్ అనేది నా ఉద్దేశం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సిద్ధాంతం ఉన్నది, ఆ సిద్ధాంతం నేను ఎప్పుడో ఒక కాలేజ్లో ఉన్నప్పుడు నేను అరే ఫలానా అని చెప్పి మాస్టర్ అడిగితే నేను లేచి నా సిద్ధాంతం ఏందని చెప్పాను అనుకున్నాను. అది ఆ సిద్ధాంతం గురించి డిస్కస్ చేసే కొద్దీ అంటే ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఎక్స్ప్రెస్ చేసే కొద్దీ కాంట్రడిక్షన్ వస్తుంది, వేరియస్ ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి నువ్వు మాట్లాడే దాని మీద. ఇవన్నీ టుగెదర్ దట్ విల్ గ్రో, ద థాట్ విల్ గ్రో, ఇట్ విల్ గివ్. సో నేనేమంటానంటే ఎక్స్ప్రెస్ చేయటం వల్ల థాట్ ఎన్హాన్స్ అవుతుంది డెఫినెట్లీ. కాకపోతే ఏంటంటే ఇట్స్ ఆల్సో సంథింగ్ వాల్యుబుల్ కదా. ఇప్పుడు రైటర్స్ రాసేది యూనో దట్ ఇట్ ఈస్ అన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఇట్స్ అన్ అసెట్ ఫర్ రైటర్. కాబట్టి ఎక్స్ప్రెస్ చేసే కొద్దీ అది ఎక్కడ అది తస్కరించబడుతుందేమో అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేయడం చాలా మంది ఎక్కువ మంది చెప్పరు, కానీ ఇట్ యాక్చువల్లీ గెట్స్ ఎన్హాన్స్డ్. ఎక్స్ప్రెసింగ్ యువర్ థాట్స్, ఎక్స్ప్రెసింగ్ యువర్ క్రియేటివ్ ఐడియాస్, ఇట్ విల్ ఓన్లీ ఎన్హాన్స్ ద థాట్. అండ్ ఐ రిలేట్ టు దాట్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా నేను ఒక మాట, ఇఫ్ అ స్టేట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ గో బ్యాక్ టు మై ఆర్జింగ్ బికాస్ ఐ హ్యావ్ దట్ ఎగ్జాంపుల్. ఒక టాపిక్ పట్టుకుని నేను ఈ టాపిక్ గురించి మాట్లాడాలనుకున్నాను అనుకోండి, అప్పుడప్పుడు కొన్నిసార్లు రికార్డ్ చేసి మాకు వినిపియని అంటారు ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని. నేను ఒకలాగా రికార్డ్ చేస్తా, అది రికార్డ్ చేసిన తర్వాత ఓకే ఇది ఇలా అన్నావు కదా, దీన్ని నాకు వేరే విధంగా చెప్పు అంటే సారీ సేమ్ విధంగా మళ్ళీ నువ్వు చెప్పగలుగుతావంటే నేను చెప్పలేను. ఎందుకంటే నేను అదే మ్యాటర్ని అదే విధంగా మళ్ళీ నెరేట్ చేయలేను నేను. అంటే
ఇంప్రూవైజ్ అయిపోతుంది. ఇంప్రూవైజ్ అయిపోద్ది. నేను దాన్నే వేరే విధంగా చెప్తా, దట్ మైట్ గెట్ బెటర్, లేకపోతే ముందర దాన్ని చెప్పిన దానికంటే తక్కువ అవ్వచ్చు, కానీ నేను స్ట్రైట్ గా ఒకటి అనుకునేది ఒకటేలాగా చెప్పలేను నేను. Yeah, because you're an RJ, you're not a dubbing artist. But dubbing artist, ఆ ఎబిలిటీ ఉండాలి, విచ్ ఇస్ గోయింగ్ బ్యాక్ టు వాట్ ప్రీవియస్ డే. ఒకటి చెప్తాము, ఇది కాదు వేరే ఏమన్నా ట్రై చేయి, అది కూడా చెప్తాము, లేదు లేదు ఇందాకదే బాగుంది మళ్ళీ అది చెప్పు అంటే వీ హ్యావ్ టు గో బ్యాక్ టు దట్ ఆల్సో. వీ హ్యావ్ టు మెమరీ. యూర్ అన్ ఆర్జే. ఇట్స్ లైక్ యూనో అంటారు ఫ్రీ ఫామ్ కదా. RJ is, and this is a skill set. That is a skill set. Yeah, and so coming back to that storyline or a line for a scene, ఒకసారి నరేట్ చేసినట్టు క్యాన్ యూ కంటిన్యూస్లీ ఒక ఫస్ట్ టైం చెప్పిందే యూ క్యాన్ డూ దాట్, లేకపోతే మీరు చెప్పే ప్రతిసారి అంటే సీన్ నరేషన్లు ఇస్తున్న ప్రతిసారి అది మారుతూ ఉంటుందా? అండ్ డూ యూ లైక్ దట్ చేంజ్? I like that change if it is happening naturally. Okay. I don't do that because of the person sitting in front of me. ఓకే. ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ గారికి ఇలా చెప్తే నచ్చింది కాబట్టి ఇలా చెప్పేద్దాం కాదు. నేను అనుకున్నది చెప్తా, నేను అనుకుని చెప్తా. 70 నెరేషన్లు ఇచ్చుంటా. 71 నెరేషన్ నమ్రత గారు, అనురాగ్, శరత్ 70 నెరేషన్లు ఇచ్చుంటా. మేబీ ఇంకెక్కువ ఇచ్చానేమో. 70 నెరేషన్లో నువ్వు వెళ్ళి ఫైండ్ అవుట్ చేస్తే అంటే టైం ట్రావెల్ చేస్తే సేమ్ ట్యూన్లో సేమ్ దీంట్లో దాన్ని నెరేట్ చేసిన నెరేషన్స్ ఉంటాయి, మల్టిపుల్ నెరేషన్స్ ఉంటాయి. ఎవ్రీ కొన్ని లైన్స్ కావచ్చు, కొన్ని కాదు, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హోల్ స్క్రిప్ట్ సేమ్, మూమెంట్ టు మూమెంట్ సేమ్ చేసినవి కూడా దొరుకుతాయి నీకు. సో నాకు అది ఉంటుంది. కానీ న్యాచురల్గా ఇఫ్ సంథింగ్ ఈస్ గెటింగ్ ఇంప్రూవైజ్డ్ కదా, గెటింగ్ అంటే యాడ్ అవుతుంది అనుకో న్యాచురల్గా. ఇట్ షుడ్ యాడ్ న్యాచురల్లీ, యూ షుడ్ గెట్ యాడెడ్ న్యాచురల్లీ, నాట్ బికాస్ నేను శరణ్ అనే ఒక ప్రొడ్యూసర్ గారి లేదంటే ఒక అప్రూవ్ చేయాల్సిన వ్యక్తి ముందు కూర్చుని ఈయనకి తగ్గట్టు చెప్పేద్దాం కాదు. అలా కాకుండా ఈయనకి తగ్గట్టుగా ఇంప్రూవైజ్ చేద్దాం కాదు. సో ఆ ఇంప్రూవైజేషన్ న్యాచురల్గా వస్తుంటే కనుక యూ షుడ్ అలౌ ఇట్ అనేది. ఐ అలౌడ్ ఫ్యూ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అ లిటిల్ బిట్. అలా అలౌ చేసుకుంటూనే ఉంటాం. అండ్ అది షూట్ చేసినప్పుడు కూడా ఇంప్రూవైజ్ అవుతాయి ఒక్కొక్కసారి. డబ్బింగ్ చేసినప్పుడు కూడా ఇక్కడ ఇది కొంచెం ఇంకొక మాట యాడ్ అయితే దిస్ విల్ గెట్ డబ్బింగ్. అంటే నేను సింగ్ సౌండ్ చేస్తాను ADRలో, అడిషనల్ డైలాగ్ రికార్డింగ్లో కూడా ఒక్కొక్కసారి ఒక చిన్న మాట యాడ్ చేస్తాను, సో దట్ ద ఎక్స్పీరియన్స్ విల్ ఎన్హాన్స్. ఇట్ ఈస్ స్టోరీ టెల్లింగ్ వైస్ నేను చెప్తున్నా. యా, అండ్ నేను కొన్ని సిచ్యువేషన్స్ అనుకున్నా, ఆ సిచ్యువేషన్లో బికాజ్ ఐవ్ సీన్ యువర్ జర్నీ, ఎలా హౌ డూ యూ మేక్ ఫిల్మ్స్ అని. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తే హౌ డూ యూ రియాక్ట్ అని నేను కొన్ని సిచ్యువేషన్ చెప్తా. యూ టెల్ మీ హౌ వుడ్ యూ రియాక్ట్ ఇన్ దోస్ సిచ్యువేషన్స్. ఓకే, కాదు ఇట్ బి ఏదన్నా చిన్న ఆన్సర్ అన్నా కావచ్చు. బట్ సో ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఫిల్మ్ బికమ్స్ అ బ్లాక్ బస్టర్, తీసిన సినిమా బ్లాక్ బస్టర్ అయింది అనుకున్నాం, కానీ మీరు అనుకున్న పాయింట్ కాకుండా వేరే పాయింట్ జనాలు సెలబ్రేట్ చేసుకుంటుంటే హౌ వుడ్ యూ ఫీల్? చాలా సర్ప్రైజ్ ఫీల్. అలా కొన్ని ఉన్నాయి పంచపాలెంలో కూడా కొన్ని సీన్స్. ఈ సీన్ నేను రాసిన ఉద్దేశం వేరు, నవ్వుతారు అనమాట. అది డిస్కషన్ పాయింట్గా కొన్ని పెట్టేసేప్పుడు అన్నీ. ఇప్పుడు స్క్రీన్ మీద మనం సినిమాగా చూపిస్తున్న ప్రతి ఒక్కటి డైరెక్టర్ యొక్క పర్సనల్ ఒపీనియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ప్రపంచంలో వేరియస్ ఒపీనియన్స్ని ఒక్కొక్కసారి నాకు నచ్చనివి ఉంటాయి కొన్ని. కంచపాలెంలో కూడా నాకు నచ్చని థింగ్స్ ఉన్నాయి. దేర్ ఆర్ సమ్ షార్ట్స్, దేర్ ఆర్ సమ్ scenes that I really don't believe them as Venkatesh Maha personally. Okay. But I had to put them because to make the world a real world. So అది నేను నవ్వను, నాకు అది వస్తే కోపం వస్తుంది, కానీ ఆడియన్స్ నవ్వుతారు. ఆడియన్స్ అంటే అందరు నవ్వకపోవచ్చు, వాళ్ళకి కూడా వేరే నవ్వు వినిపించింది, అలాంటివి జరుగుతుంటాయి. బ్లాక్ బస్టర్ అయిపోయింది, కానీ మనం అనుకుంటున్న దానికి కాకుండా వేరే దానికి దేనికో సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే కనుక ఐ డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గో బ్యాక్ అండ్ రీసెర్చ్ ఆన్ మై ఓన్ ఫిల్మ్. అంటే దాన్ని అనలైజ్ మై ఓన్ ఫిల్మ్. అంటే ఇప్పుడు దాకా అది అవ్వలేదు నాకు. కొన్ని సీన్స్కి అయినాయి అని చెప్పాను కదా, వాటి గురించి నేను మళ్ళీ ఆలోచించాను. ఎందుకు నా హెడ్లో ఉన్న ఆలోచన ఆ కల్చర్కి ఆడిటోరియంలో ఉన్న కలెక్టివ్ కల్చర్కి ఏంటి డిఫరెన్స్ ఎక్కడ జరిగింది అనేది ఆలోచిస్తాను నేనైతే. ఒకవేళ జరిగితే రేపు పొద్దున ఎప్పుడైనా ఏంటనేది ఆలోచిస్తాను.
అండ్ అది నేను అనుకున్నది ఇలా ఎందుకు ట్రాన్స్లేట్ అయ్యింది అనేది కూడా ఆలోచిస్తాను. ఓకే. సో దట్స్ వాట్ ఐ వుడ్ డూ ఇఫ్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెన్స్ ఫర్ మీ ఇన్ ద ఫ్యూచర్. కూల్. అండ్ సెకండ్ ఏంటంటే ఇప్పుడు సినిమాకి గ్రేట్ రివ్యూస్ వచ్చాయి కానీ జనాలు చూడట్లేదు అనుకో సిచ్యువేషన్, హౌ వుడ్ యూ టేక్ దట్? See again, but I'm here for a long time in the film industry. We all know this business very well. Okay. Great cinema. జనాలు అప్రిషియేట్ ఉంటుంది అసలు ఉండదు. గ్రేట్ సినిమా అన్నప్పుడు జనాలు కూడా అది అప్రిషియేట్ చేస్తారు. అది వాళ్ళకి రీచ్ అయిందా లేదా, ఆ సినిమా అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి కదా. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ how much the information about this film penetrates into people. ఆ ఇన్ఫర్మేషన్. సో ఇంతకు ముందు ఉంది ఇప్పుడు ఒకటే రోజు కాకుండా ఒకటే రోజు ఇప్పుడు చాలా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది కదా, మల్టీప్లెక్సెస్, మల్టిపుల్ సింగిల్స్. నా చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ చిరంజీవి గారి సినిమా అంటే ఆయన సినిమా వస్తుందంటే సంవత్సరం ముందే తెలుస్తుంది. ఇంకేదైనా ఒక మేబీ ఒక స్మాల్ స్కేల్ ఫిల్ము లేదంటే ఇండిపెండెంట్ ఫిల్మ్స్, స్మాల్ స్కేల్ ఫిల్మ్స్ కూడా హిట్ అయినాయి కదా చాలా. సో అది అప్పట్లో సిటీ ఊరు మధ్యలో ఒక థియేటర్లో ఉండేది, ఊరు అవుట్స్కట్స్లో ఒక థియేటర్లో ఉండేది. ఆ క్యాన్లు తిరుగుతుండే అటు ఇటు. ఇక్కడ ఫస్ట్ హాఫ్ అప్పుడు, అక్కడ సెకండ్ హాఫ్, అక్కడ సెకండ్ హాఫ్ ఇటు వచ్చి ఫస్ట్ హాఫ్ అటు వెళ్ళేది. ఓకే, నెక్స్ట్ స్టార్ట్కి. సో అలా ఉన్నప్పుడు ఏమయ్యేది, మొదటి రోజు చూసిన ఆ 2 థియేటర్లో చూసిన ఆడియన్స్ వెళ్ళి మరుసటి రోజు ఇంకొక ఆడియన్స్ వెళ్ళి ఆఫీస్లో మాట్లాడారు లేదంటే స్కూల్లో మాట్లాడారు, వాళ్ళు జనరేట్ అవుతారు, నెక్స్ట్ డేకి జనరేట్ అవుతారు. అలాగా 1 వీక్ అది హిట్ టాక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ 100 days 95 days వర్డ్ ఆఫ్ మౌత్ అలా వెళ్ళేది. కానీ ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ ఏమైపోతుంది, మనం ఫస్ట్ వీక్ కలెక్షన్ అయిపోయింది. వర్డ్ ఆఫ్ మౌత్ అంటే ఆర్ ఫిల్మ్స్ డ్యూరేషన్ ఇన్ థియేటర్స్ అంటే థియేటర్ రిలీజు తక్కువ రోజులకి అయిపోయింది, బికాజ్ ఎక్కువ రిలీజ్ చేస్తున్నాం కదా. అలాంటప్పుడు ఏం చేయాలి, ఆ తక్కువ రోజుల్లో 100 రోజులు ఆడగలిగేటువంటి 100 రోజులలో చూడాల్సిన ఆడియన్స్ ఆ 1 వీక్లో వచ్చి చూడాలి అంటే అంత వర్డ్ ఆఫ్ మౌత్ నువ్వు సినిమా థియేటర్లో పడకముందే క్రియేట్ చేయాలి. దాని గురించి బజ్ రైట్ బజ్ క్రియేట్ చేయాలి. ఆ బజ్ క్రియేట్ చేస్తే గ్రేట్ సినిమా, మనం గ్రేట్ సినిమా అని ఒప్పుకుంటున్నప్పుడు థియేటర్లో ఆడియన్స్ కూడా ఒప్పుకుంటారు. ఆ బజ్ క్రియేట్ అవ్వకపోతే ఆ 1 వీక్లో ఒప్పుకోకపోవచ్చు. 4వ రోజుకి ఆ బజ్ క్రియేట్ అవ్వలేదు కాబట్టి ఎక్కువ మంది టర్నప్ ఉండదు. 4వ రోజుకి థియేటర్లో ఆడట్లేదని చెప్పేసి థియేటర్ కౌంట్ తగ్గిపోతుంది, మండేకి తగ్గిపోద్ది కౌంట్, నెక్స్ట్ వీక్ ఫ్రైడేకి సినిమా కనపడదు. సో ఇట్ ఈస్ ఆల్ డిపెండెడ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫిలిం జనాల్లోకి ఎంత వెళ్ళగలిగితే, అది గ్రేట్ సినిమా అయినా బ్యాడ్ సినిమా అయినా ఏదైనా సరే వాళ్ళలోకి వెళ్ళాలి. వచ్చిన తర్వాత వాళ్ళు అప్రూవ్ చేస్తారు అది గ్రేట్ ఫిల్మా. అండ్ నైస్. ఓకే యా కూల్. సో అవి మెయిన్ ఉండే నాకు. అండ్ కమింగ్ టు రావు బహదూర్, నేను ముందర చెప్పినట్టు నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ ఆఫ్ ది ఇయర్. అంటే కొంచెం రాటుగా చెప్పాలంటే నేను అరే ఇది ఆడాలరా బాబు, ఇది నాకు అంటే కొంచెం ఆశగా ఉంది సినిమా ఆడాలని, ఐ విల్ గెట్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద థియేటర్ అని అనిపిస్తుంది ఈ సినిమా అనే ఎక్స్పీరియన్స్ అనిపించే సినిమా నాకు ఇది. బట్ యాజ్ యూ సైడ్ ఆ రూటెడ్ ఫిల్మ్ మేకర్, ఏమంటారు విలేజ్ టైప్ సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్ నుంచి యూ మూవ్డ్ ప్రొస్థెటిక్స్కి వచ్చాము, సెట్లకు వచ్చాము. హౌ వాజ్ దాట్ డిఫరెన్స్ ఫర్ యూ అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్? నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. టెలింగ్ స్టోరీ దట్ ఇమాజిన్. కంచపాలెం అప్పుడు అదే. ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడలో పుట్టి పెరిగాను, మిర్యాలగూడలో కొంతకాలం పెరిగాను. బోత్ ఆర్ నాట్ విలేజెస్. ఇప్పుడు నా లైఫ్ మోస్ట్ ఆఫ్ ద కంచపాలెం తీయక ముందు కూడా మోస్ట్ ఆఫ్ మై లైఫ్ చాలా లైఫ్ హైదరాబాద్ లో బతికాను. ఐ వాజ్ ఓన్లీ ఎక్స్పోజ్ టు అర్బన్ లైఫ్ కదా టెక్నికల్లీ. సో నేను కంచపాలెం తీసాను, లేదంటే ఉమామహేశ్వర గ్రూప్ తీసాను. అర్బన్ లైఫ్ ఎలా తీసానంటే దట్స్ ద స్టోరీ టెల్లర్స్ జాబ్ కదా. అంతే. అండ్ ఇట్ ఈస్ అ యూనిక్ క్వాలిటీ. ఆ క్వాలిటీ నేను స్టోరీ టెల్లర్ చేస్తుంది. ఏంటది? టు అండర్స్టాండ్ ద వరల్డ్ ఫ్రమ్ ద వరల్డ్, అంటే ఫ్రమ్ నీ బయట నుంచి, అంటే వరల్డ్ని
ఫర్ ఎగ్జాంపుల్ ఉమామహేశ్వరరావు లాగా అండర్స్టాండ్ చేసుకోవాలి వరల్డ్ని. సో అంటే టు పుట్ ఇట్ సింప్లీ, ఎంపథైజింగ్ విత్ ద క్యారెక్టర్స్, ఎంపథైజింగ్ విత్ ఆ క్యారెక్టర్స్ తాలూకు సిచ్యువేషన్స్. దట్ ఈస్ ద క్వాలిటీ దట్ విల్ గివ్ యూ an ability to imagine stories, right? Empathizing, putting your shoes in the character's shoes, putting your feet in character's shoes. These are the qualities that will give you an ability to imagine. That's how I imagined Care of Kanchipalam. That's how I imagined Uma Maheshwara Guru Rupeshu. That's how I imagined Modern Love Hyderabad, the Finding Penguin an episode. That's how I imagined Rao Bahadur also, right? So I'm translating my imagination. So there is no difficulty for me. అప్పుడు చేసిన పనే ఇప్పుడు చేస్తున్నా. బట్ ఆ ఇమాజినేషన్లో ఉన్న ప్రపంచం మారింది, ఆ ఇమాజినేషన్లో ఉన్న ఎలిమెంట్స్ మారినాయి కంచిపాలెంకి, రావు బహదూర్కి. వేర్ ఐఎమ్ ఆపరేటింగ్ ఇస్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఆఫ్ మై ఇమాజినేషన్. సో ఐ డెంట్ స్ట్రగుల్ మచ్ బికాస్ ఐఎమ్ డూయింగ్ ద సేమ్ జాబ్. యా. అండ్ వెన్ వీ టాక్ అబౌట్ కంచరపాలెం అని మనం ఇంత మాట్లాడుకుంటున్నప్పుడు, జనాల్లో ఇంత ఎక్కేసింది, ఒక కల్ట్ స్టేటస్ అని మనం మాట్లాడితే, వెన్ యూఆర్ రైటింగ్ ఆర్ వెన్ యూఆర్ నరేటింగ్ టు పీపుల్, డిడ్ కంచరపాలెం రెస్ట్రిక్టివ్ యాజ్ అ రైటర్ ఇన్ ఎనీవే? ఎందుకంటే ఏదైనా రాసుకునేటప్పుడు ఇంత మనం ఒకటి రాసాం కదా, జనాలు అనుకుంటున్నారు కదా మనం ఇంత రాయగలుగుతాం ఇంత మంచిగా అని, ఇది రాస్తే ఇది కంచరపాలెం రేంజ్లో ఉంటుందా ఉండదా అని, డిడ్ కంచరపాలెం ఎవర్ రెస్ట్రిక్టివ్ యాజ్ అ రైటర్? లేదబ్బా, లేదా? లేదు. ఐ నెవర్ యాక్చువల్లీ, అంటే వన్స్ ఫిల్మ్ ఈస్ డన్ కదా, వన్స్ ఎ ట్రిప్ ఈస్ డన్, ద మెమరీస్ విల్ బి దేర్. వీ వోంట్ లివ్ ది సేమ్ లైఫ్. యూనో మన ఇంటికి మనం వచ్చేస్తాం కదా, సో అట్లాగా సినిమా అయిపోగానే మన ఇంటికి వచ్చి నేను నా ఇంటికి వెళ్ళిపోతాను. మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఏంటి, రేపు నుంచి ఏంటి, నెక్స్ట్ ట్రిప్ ఏంటి, అంతే తప్ప. సో ఇట్ నెవర్, కంచిపాలెం నెవర్ ఎఫెక్టెడ్. అంటే నేను నెక్స్ట్ తీస్తే అంతే, అలా అయితే నేను ఉమామహేశ్వర గ్రూప్ దీని కదా కంచిపాలెం ఎఫెక్ట్ చేసింటే, అది అడాప్టేషన్ అని చెప్పేసి ఇప్పుడు నన్ను అంటే నన్ను ఒక ఎబిలిటీ ఉన్న రైటర్గా అందరు అప్రూవ్ చేశారు కాబట్టి నేను అదే చేయాలని అనుకుంటే అడాప్టేషన్ చేసేవాడిని కాదు. అవన్నీ దాని తర్వాత మనం ఎంత ఎదుర్కొన్నా ఐ స్టిక్. Like I loved it. I loved making Uma Maheshwara Guru Rupeshu. I loved making Martin Luther King. I mean, writing and producing Martin Luther King. I didn't. అది ఎందుకు చేస్తున్నా? Why this? I was making Uma Maheshwara Guru Rupeshu. I made Uma Maheshwara Guru Rupeshu or Martin Luther King adaptations. I want these stories to be told to Telugu audience also. Like తెలుగు ఆడియన్స్కి కూడా పరిచయం చేయాలి ఈ కథని అనే ఉద్దేశం. సో ఒకవేళ కంచరపాలెం మనకి ఒరిజినల్కి చాలా అప్రిషియేషన్ వచ్చింది, లేదంటే మనని ఆడియన్స్ వీడు రాయగలడు, వీడు ఇంత బాగా రాయగలడు అని ఒక గుర్తింపు ఇచ్చారు కాబట్టి అది ఎఫెక్ట్ చేసి ఉంటే నేను ఆ రెండు చేసేవాడిని కదా. ఆ గుర్తింపే ఇది మోటివేషన్. కథలు చెప్తున్నా, అది నేను రాసిన కథలు చెప్తున్నా, లేదంటే ఈ కథ చెప్తే బాగుంటుంది తెలుగు వాళ్ళకి, తెలుగు ఆడియన్స్కి ఈ కథ పరిచయం అయితే భలే ఉంటుంది అనిపించే కథలు చెప్తున్నా. సో ఇది అన్ని ప్రాసెస్లు ఇప్పుడు దాకా చేసింది. సో ఫైనలీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ద ఫిల్మ్స్ దట్ యు మేడ్, ద ఫిల్మ్స్ దట్ యు రోట్ ఫర్, వీటన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత హౌ హ్యాస్ ద డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ చేంజ్డ్ ఫర్ యూ? డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ ఫర్ మీ ముందు నుంచి ఒకటే, నేను ఎప్పుడు చెప్తూనే వస్తా అది. నేను వెన్ మై సక్సెస్ విల్ బీ క్యాలిక్యులేటెడ్ ఈజ్ వెన్ ఐ డై. ఇదేం అని నాకు కూడా రియలైజేషన్ ఎప్పుడు వస్తుందంటే, నేను ఎట్లాంటి ఐ మీన్ లైక్ అప్పుడు దాకా ఊల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పెద్ద బాగా 100 కోట్లు సంపాదించాం, ఏదో కేసులో ఇరుక్కుంటాము, అర్థం పోయింది అనుకో. ఆ ముందు రోజు వరకు 100 కోట్లు ఉండటం అనేది సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఈజ్ ఎ ఫెయిల్యూరా. బట్
కాదు కదా. దట్ పర్సన్ అండ్ ఎర్న్ బిల్ట్ దట్, బట్ సంథింగ్ బ్రాట్ ఇట్ డౌన్. సో వెన్ ద సక్సెస్ విల్ ట్రూలీ can be calculated accurately is after మనం బయలుదేరిపోయిన తర్వాత, పరలోకానికి పార్సల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న జనాలు ఆడు సక్సెస్ఫుల్గా బతికలేడా అనుకుంటారు అంతే తప్ప. ఈరోజు సక్సెస్ అనే డెఫినేషన్ నాకు అది. ఇట్ కెన్ ఓన్లీ యాక్యురేట్లీ, ఇట్ కెన్ ఓన్లీ గెట్ వీ కెన్ ఓన్లీ క్యాలిక్యులేట్ ఇట్ యాక్యురేట్లీ ఆఫ్టర్. మనం చేయలేం దాన్ని. నెక్స్ట్ మన కొడుకు లేదంటే మన పిల్లలు మనవల్లో తాతా అనుకుంటే మనం నాట్ సక్సెస్ఫుల్, తాతా అనుకుంటే సక్సెస్ఫుల్, అంతే. అర్థమైనా? సో ఐ డోంట్ రియలీ సకమ్ టు ద ట్రెడిషనల్ మీనింగ్ ఆఫ్ సక్సెస్. ఐ జస్ట్ వాంట్, ఎందుకు వచ్చాం మంచిగా బిందాస్ ఎంజాయ్ చేసి లైఫ్ ఇచ్చాడు, ఇంత టైం ఇచ్చాడు, ఈ టైంలో చేసేసి బయలుదేరిపోవటమే. సో కాబట్టి దీంట్లో ఇప్పుడు ఈ సక్సెస్ అనే దాని వెనకాల చేజింగ్, ఇంకొక దాని వెనకాల బేసిక్లీ వాట్ ఐమ్ సేయింగ్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు చేజ్ ఈజ్ సంథింగ్ నాట్ ఎమోషనల్లీ నిన్ను నాట్ యాజ్ అవుట్వర్డ్ ఇమేజ్ ఆఫ్ యూని నీ ఇమేజ్ని ఎన్హాన్స్ చేసేది కాదు. ఎమోషనల్లీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ నిన్ను ఎన్హాన్స్ చేసే ఎలిమెంట్స్ ఉంటాయి కదా చుట్టూ. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు థ్రైవ్ ఫర్, దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు చేజ్ అని కూడా అన్ను, థ్రైవ్ ఫర్. ఓకే, ఇఫ్ యూ నో సమ్మన్ ఆర్ సమ్ if you know something is enhancing you as a human being or spiritually కావచ్చు, ఎమోషనల్లీ కావచ్చు, ఎన్హాన్స్ చేస్తున్నప్పుడు వాటి కోసం థ్రైవ్ చేద్దాం. సో అవుట్వర్డ్ ఇమేజ్ని ఎన్హాన్స్ చేస్తానికి మనం థ్రైవ్ చేసినంతకాలం ఈ క్యాలిక్యులేషన్స్ అని వస్తాయి, మనం ఎంత సక్సెస్ అయ్యాం, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఇవన్నీ. సో ఇన్వర్డ్ ఎన్హాన్స్మెంట్ ని ప్రొవైడ్ చేసే ఎలిమెంట్స్ ఏవైతే వాటి గురించి పట్టించుకున్నాం, ఈ క్యాలిక్యులేషన్స్ విల్ సమ్వేర్ ఫాలో, ఈ క్యాలిక్యులేషన్స్ ఫాలో అవుతాయేమో బేసిక్లీ. అంటే ఫాలో అంటే ద డెఫినిషన్స్ విల్ చేంజ్ బేసిక్లీ. లవ్లీ. సో నాకు ఇప్పుడు అంటే నాకు ఇది మాట్లాడుతున్న ప్రతిసారి ఏమనిపిస్తుంది, మాట్లాడిన దానికి దీన్ని మీరు ఎలా అనుకుంటారు అని చెప్పి ఐ లైక్ టు పికప్ ద కాన్వర్జేషన్స్ దట్ యూ స్పోక్. దాని నుంచి ఇంకో అలా ఇలా వెళ్తుంటాను, మజా వస్తుంటుంది వెన్ ఐ స్పీక్ టు యూ. సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ రావు బహదూర్. మీరు రిలీజ్ తర్వాత, యాజ్ యూ సెడ్, రిలీజ్ తర్వాత నేను చెప్తున్నా, నేను ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కదా, మనం పాడ్కాస్ట్ చేస్తున్నాం, కొన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నాం కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నామో దానికి ఒక 2 రెట్లు ఎక్కువ, 2-3 రెట్లు ఎక్కువ మాట్లాడుకునే అంత ఇస్తాడు రావు బహదూర్ గారు మనకి. అక్కడ ఎందుకు అలా చేశాడు, ఇక్కడ ఎందుకు, నేను అంటే దే విల్ బి లాట్ ఆఫ్ we can have lot of fun discussing about రావు బహదూర్ గారు. సో ఐఎమ్ ఈగర్లీ లుకింగ్ ఫార్వర్డ్. నేను ముందర అంటే మీరు వచ్చాను కాదు, ఐ వాజ్ కంప్లీట్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. మచ్ లవ్ టు యూ అండ్ సత్య అన్న. సత్య ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్, అన్నకు కూడా తెలుసు. సో ఐ కంప్లీట్లీ రూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. అండ్ సత్య, since you brought about Satyadev and performance acting, and this is, oh my god, this film is a celebration of performances, especially Satya's performance is ante everyone outdone ane kada anedi, they have outdone themselves anamata, ante including me, like as you said, Kanchipalam ekkada, Rao Bhadur enti, I have outdone myself. So Satyadev and rest of the actors, ante every ఏదో బ్రహ్మానందం గారి డైలాగ్ ఉంటుంది, ఎవడు తగ్గట్లేదు, పర్ఫార్మెన్స్ జరగ తీసేస్తున్నారు, ఎవడు తగ్గట్లేదు, నాగార్జున గారు అన్నట్టు అందరు అద్భుతంగా చేశారు. సత్య ఇతను కాకుండా ఇంక ఎవరు చేయలేరేమో అన్నట్టు చేశాడు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్ షాట్ ఉంటుంది, ఒక వైడ్ షాట్, వైడ్, ఎక్స్ట్రీమ్ వైడ్, ఇట్స్ అ మెజాన్ సీన్, వి కాల్ ఇట్ మెజాన్ సీన్. Filmmaking, mezzanine is something like it will be a single shot where
లాట్ ఆఫ్ a whole scene will happen. ఓకే Yeah. సో మజాన్ సీన్ ఒకటి ఉంది. సినిమా మొత్తం ఇట్ విల్ బి వెరీ పేసీ, లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ అసలు. కానీ ఒక్క సీన్ దగ్గర మాత్రం వి స్టేడ్ బికాస్ సత్యదేవ్స్ పర్ఫార్మెన్స్. ఈవెన్ అక్కడ సత్యాన్ని అకామిడేట్ చేస్తూ వికాస్ అని ఇంకొక యాక్టర్ ఉంటాడు, తను కూడా ఇద్దరు పర్ఫార్మ్. ఆ సీన్ ఫర్ ఆడియన్స్ ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ యాక్టింగ్. అబ్బా ఏం చేసిర్రంటే అసలు సత్య అయితే అసలు అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ సీన్ టు పర్ఫార్మ్. ఇట్స్ 6-7 minutes బాబా. అండ్ ఒక్క సెకండ్ కూడా మనం అది మూవ్ అంటే కట్లు రావట్లేదు, కెమెరా మూవ్ అవ్వట్లేదు అనేది తెలీదు. సత్య మీదే ఆర్ లేదంటే పక్కన వికాస్ మీద. సత్య ఈజ్ లైక్ ఆ సీన్ మొత్తానికి షో స్టీలర్ అయిపోతాడు. కళ్ళు తిప్పుకొని తెలుసా అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ అలా అంటే ఐఎమ్ రియలీ సూపర్ గ్లాడ్ దట్ ఐ గాట్ సత్యదేవ్. ఐఎమ్ రియలీ సూపర్ గ్లాడ్ దట్ రావ్ బహదూర్ అనే సినిమాకి సత్యదేవ్ దొరికాడు. అసలు నేను ముందర ఏ ఇంటర్వ్యూ అంటే ఏ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎక్కడ మీరు ఈ మాట చెప్పినా కూడా ఒక యాక్టర్కి, ఒక మెయిన్ లీడ్ యాక్టర్కి దీనికంటే మించిన డైరెక్టర్ ఇలా మాట్లాడితే దానికంటే మించిన అప్రిసియేషన్ ఐ డోంట్ థింక్ ఇంకేదన్నా ఉంటుందని. సో జస్ట్ అతిశయక్తి కాదు. నేను అంటే జస్ట్ అంటే ఇది మేబీ థియేటర్లో సినిమా రిలీజ్ అయిపోయిందా అది చెప్తే ఇంకా వ్యాలిడ్ అయ్యేది. సినిమా ముందే అంటే నాకు ఇలాంటి అవకాశం మాట్లాడే అవకాశం దొరుకుతుందిగా చెప్తున్నాను. మళ్ళీ సినిమా అయిన తర్వాత అదంతా వేరే కదా. డోంట్ టేక్ it as a part of film's promotion. When I talk about Satya's performance or anyone's performance in the film, it's not part of promotion. It is coming right from the bottom of my heart anamata. Yeah. Happiness of a director అందరం చెప్తాం, ప్రతి సినిమాకి చెప్తాం, కానీ యూ కెన్ సీ ఇన్ మై ఫేస్. అందుకే నేను లోపల తన్నుకు వస్తుంది ఆనందం వీళ్ళ గురించి మాట్లాడటం. సో ఇట్స్ అదే ఇంకా మీ సినిమా రావ్ బహదూర్ గెలిస్తే వన్ ఆఫ్ ద వెరీ మనం అసలు కాంపిటీషన్ లో మనం ఎప్పుడు కాంపిటీషన్ లో అంటే గెలుపు డిసిషన్ అనేది ఇప్పుడు మనం ఏం పెట్టుకుంటాం అనేది నాకు తెలీదు, కానీ జనాల ఆదరింపు గెలిస్తే వెరీ హ్యాపీ పర్సన్. ఐ రియలీ విష్ కంచిపాలెంకి ఎట్లా అయితే ఆదరణ దొరికిందో, ఉమామహేశ్వర ఆదరణ దొరికిందో, ఆడియన్స్ ఈ సినిమాని కూడా నాకు ఎక్కడో ఒక చిన్న నా ఆడియన్స్ మీద నాకు గట్టి నమ్మకం ఉంది. అంటే కమ్ టు ద థియేటర్స్ ఆన్ July 3rd టు రియలీ హ్యావ్ ఫన్ విత్ దిస్ గాయ్ కాల్డ్ రావ్ బహదూర్. సీటెడ్. సో ఇట్స్ ఆల్వేస్ ఫన్ హ్యావింగ్ కాన్వర్జేషన్స్ విత్ యూ. సినిమా అయిన తర్వాత మొత్తం అంతా సక్సెస్ అయిన తర్వాత ఎప్పుడైనా మంచి అలా టైం దొరికి నేను మాట్లాడాలనిపిస్తుందా అన్నప్పుడు ఆల్వేస్ వెల్కమ్. ప్లీజ్ పర్మిట్ రూమ్కి వచ్చి కూర్చుంటే మనం అలా ముచ్చట్లు చెప్పుకుందాం. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. సూపర్ ఫన్ టాకింగ్ టు యూ. అండ్ చాలా దిస్ ఈజ్ యాక్చువల్లీ మీ ఇన్సైడ్ మీ విల్ నెవర్ కమ్ అవుట్. అది యూజువలీ ఎందుకంటే అవతల ఉన్న మోడరేట్ చేసే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. టు బీ అవర్ సెల్ఫ్స్ కంఫర్టబుల్గా. థ్యాంక్స్ ఫర్ such a wonderful hosting me. Thank you so much, man. It means a lot. And a small setup దీని సంతకం పెడితే అనకల్ పెట్టుకుంటాం. Okay sorry. హ్యాండ్స్ లేకపోయినా ఓకే ఇది బండ నిబ్బు వల్ల కొంచెం ఇబ్బంది అయింది, బట్ పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేనేమనుకుంటున్నాను రావ్ బహదూర్ అని చెప్పాలంటే అది ఇంకో పెద్ద ఎపిసోడ్ అవుతుంది కాబట్టి జస్ట్ ఐఎమ్ షేరింగ్ మై లవ్ విత్ యూ కంప్లీట్లీ. నేను ఐఎమ్ సీటెడ్ ఫర్ రావ్ బహదూర్
And all the best for the film, and I can see that's a clear winner. Thank you so much for doing this. Thank you And very me much. director style lo, if you see, look at the camera and say cut, we'll cut it. ఓ ఓకే. అంటే నేను సెట్లో చెప్పినట్టు ఎలా జస్ట్ కట్టలే చెప్తారు.